ఇండియాలోనే ఇస్ ద బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో అంటారు. విన్నర్గా నిలిచారు. ఇంకా ఆ విన్నింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాను. పది మందిలో ఒకళ్ళిద్దరు వీళ్ళని మనం బీట్ చేయాలి అని అనుకుంటాం. ఐ థింక్ ఆదర్శ్ అండ్ శ్వేతా నాయుడు ఆర్ వెరీ గుడ్ కాంపిటీటర్స్ అనుకున్నా. అవును, శ్వేత గారిని మరీ దారుణంగా తిడతారు. ఏంటి అలా ఉంటావు? పాన్ ఇండియా హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఈ పాన్ పరాగులు తిని వచ్చేది పాన్ ఇండియా హీరోయిన్ అవుతాను. ప్రొడక్షన్ మలమల ప్రొడక్షన్ లో ఫుడ్ గానీ మాకైతే అంటే నేను జర్నీ 6 months ఇస్ నాట్ ఎ స్మాల్ జర్నీ. పేమెంట్ విషయంలో కూడా లేట్ ఉండదండి. పెళ్ళైపోయిందా? యా, లవ్ 3 మ్యారేజ్, years అరేంజ్ అయింది మ్యారేజ్? పెళ్ళై. టాప్ 3 బెస్ట్ డాన్సర్స్ పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు? చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు. ముగ్గురు పేర్లు అన్న, మీరు ఇద్దరు పేర్లు చెప్పారు. సినిమాలు చూడడం తక్కువ. ఏంటండి, అల్లు అర్జున్ గారి డాన్స్ బాగా స్టెప్స్ తో బాగా మేనేజ్ చేస్తారు అనుకునే హీరో పేరు చెప్పండి. మహేష్ బాబు. నువ్వా నేనా తేల్చుకుందాం అనే టైపులో అటు అనసూయ గారు, ఇటు శేఖర్ మాస్టర్ గారు. ఏడ్చిన రోజులు ఉన్నాయి ఎప్పుడైనా ట్రోలింగ్స్ కి? వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు కదా, కమెంట్ చేశారు. కొంతమంది అయితే నాగబాబు గారి రికమెండేషన్ వల్ల డీ విన్ అయింది. డీ తర్వాత జరిగే ట్రీట్మెంట్స్ మీన్ ఇంజురీస్, ఇంత నేను ఎందుకు కష్టపడాలి? నాకు రికమెండేషన్స్ ఉంటే అందరూ కష్టపడ్డారు. హే హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. ఈరోజు మీ ముందుకి ఒక సెలబ్రిటీ, అంటే డాన్స్ సెలబ్రిటీని తీసుకొచ్చేసాను అనమాట. మీ అందరికీ తెలుసు కదా, ఈటీవీలో మనకు వస్తున్న ఆ డి అనే డాన్స్ షో ఏమైతే ఉందో అది ఎంత ఫేమస్ అంటే, నాకు తెలిసి ఇండియాలోనే ఇస్ ద బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో అంటారు. మరి అలాంటి రియాలిటీ షోలో అండ్ సెలబ్రిటీ విన్నర్గా నిలిచిన వర్షిణి అర్జా గారు నాతో ఉన్నారు. ఈరోజు ఆవిడతో ఒక స్పెషల్ చిట్చాట్ అనమాట. హలో వర్షిణి గారు. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు? నేను చాలా బాగున్నాను. ఇప్పుడే కదా మీడియా ముందుకు రావటం. డీ తర్వాత ఇదే డీ ఫస్ట్ టైం. తర్వాత ఓకే, ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఒక సెలబ్రిటీ అంటే డీలో చాలా వెరైటీస్ ఉన్నాయి, అంటే కపుల్ అలానే సెలబ్రిటీ, వీటిలో మీరు విన్నర్గా నిలిచారు అంతమంది. సో ఏంటి, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఇంకా ఆ విన్నింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా హైలో ఉన్నాను యాక్చువల్లీ. ఓకే, ఎక్స్పెక్ట్ చేశారా అంటే, ఎవరన్నా పార్టిసిపేట్ చేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేసే విన్ అవ్వాలి అనే ఇంటెన్షన్ తోనే వెళ్తాము. ఓకే. కానీ ఆ జర్నీలో అప్స్ డౌన్స్, స్ట్రెస్ అన్నీ ఉంటాయి. కానీ ఇట్ వాజ్ లైక్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్. ఓకే, అంటే మాకు కూడా చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. అంటే మీ ఎంట్రీ దగ్గర నుంచి కూడా అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ జడ్జెస్ కానీ మీరు రావటం కూడా నిజంగా రియల్ గా ఈ షోకి చాలా మంచిది అని కూడా చెప్పారు. ఇప్పుడు డీలో చాలా మందికి తెలిసారు, ఇప్పుడు విన్నర్ అయ్యారు కాబట్టి చాలా మందికి తెలుసు. అంతకు ముందు కూడా కొంతమందికి తెలుసు, బట్ మీ గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ చాలా ఉంది. అసలు ఏంటి, ఎవరు వర్షిణి, ఇంతకు ముందు ఏం చేసేది, మామూలుగా రియల్ లైఫ్ లో ఏం చేస్తూ ఉంటది, ఫ్యామిలీ ఏంటి? వర్షిణి అంతకుముందు అందరికీ ఒక క్లాసికల్ డాన్సర్ గా తెలుసు, టీవీ హీరోయిన్ గా తెలుసు, సింపతి హీరోయిన్, ఏ సీరియల్లో అయినా మమ్మల్ని ఏడిపిస్తుంది అంటే ఎప్పుడు ఏడ్చే రోల్స్ చేసే దానిలాగా తెలుసు. 12 years ఆఫ్ టీవీ సీరియల్ జర్నీ, 12 serials యాజ్ లీడ్ హీరోయిన్. ఇంకా నేను సీరియల్ లైఫ్ చాలు, నా 16 years అప్పుడు నేను స్టార్ట్ చేశాను సీరియల్స్లో డెబ్యూ. ఇంకా చాలు సీరియల్స్ చాలా మొనోటోనస్ అయిపోతుంది, ఐ క్విట్. ఆ ముందు రోజు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్, ఐఎమ్ క్విట్టింగ్ మై సీరియల్ జర్నీ అని చెప్పి పెట్టిన నెక్స్ట్ డేనే నాకు డి సెలబ్రిటీ కాల్ వచ్చింది. డాన్స్ అంటే పిచ్చి, సో డాన్స్ కోసమే సీరియల్స్ కూడా నేను క్విట్ చేసింది. ఐ వాంటెడ్ టు గివ్ ఫుల్ టైమ్ టు డాన్స్. సో డి రాగానే ఇంకా ఐ కుడెంట్ సే నో. ఇట్ వాజ్ లైక్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ. డాన్స్, నాకు డాన్స్ అంటే పిచ్చి, డాన్స్ రిలేటెడ్ ఏమొచ్చినా నేను నో చెప్పలేను. సో అలా డీలోకి ఎంటర్ అయ్యాను. సో బేసిక్లీ లైఫ్ అంతా ఐ వాజ్ అ very good classical dancer. I am a high court advocate education wise, and I have my own institute
నర్తనం అని. అవును. సో ఫుల్ టైం నర్తనం నా డాన్స్ ఇన్స్టిట్యూట్కి నా పిల్లలకి స్టూడెంట్స్కి ఇద్దామని నేను సీరియల్స్ క్విట్ చేశాను అనమాట. ఓకే. అని అంటే మీరు పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాదేనా? మొత్తం హైదరాబాదే, మొత్తం తెలుగు హైదరాబాద్. అమ్మాయినే. చాలా యంగ్ ఏజ్ లో బాంబేలో ఉండేవాళ్ళం. ఓకే. తర్వాత వి షిఫ్టెడ్ టు హైదరాబాద్. సో హైదరాబాద్ లో ఒక 16 ఇయర్స్ నుంచి మీరు ఈ Yeah. కెరీర్ స్టార్ట్ చేశారు. నాకు 16 ఇయర్స్ అప్పటి 16 నుంచి శిఖరం అనే సీరియల్లో డెబ్యూ. కానీ చిన్నప్పుడు చైల్డ్ యాక్టర్ గా చేశాను. 2 నంది అవార్డ్స్ వచ్చినాయి అప్పుడు. ఏం సినిమా అండి అది? గులాబీలు ఒకటి, అమూల్యం, చిల్డ్రన్ మూవీస్ అవి. చిల్డ్రన్ మూవీస్. చిల్డ్రన్ మూవీస్. కానీ నంది వచ్చింది మూవీ నందీస్ కేటగిరీలోనే. ఒకసారి మహేష్ బాబు గారికి వచ్చింది ఆ ఇయర్. మేమందరం ఒక స్టేజ్ మీద తీసుకున్నాం 2006 and 2007 లో. 2006 and 2007. ఒకసారి ఫస్ట్ వన్ 2006, సెకండ్ వన్ 2007 లో. 2 years వచ్చింది బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ గా. తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత 16th బర్త్డే అప్పుడు ఐ రీఎంటర్డ్. అప్పుడు హీరోయిన్ గా ఎంటర్ అయ్యాను, హీరోయిన్ గానే వచ్చేసాను. అంటే మామూలుగా ఇంట్లో అంటే మన తెలుగు వాళ్ళు ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు వస్తుంది, ఇండస్ట్రీలోకి వస్తుంది అంటే కొంచెం ఇంట్లో భయపడుతూ ఉంటారు. అండ్ మీరు 16 years లోనే ఆ ఏజ్ లోనే కొంచెం అప్పుడప్పుడే తెలిసి ప్రపంచం తెలియని ఆ టైంలో అండ్ ఈ కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు ఎలా అనిపించింది? ఇంట్లో నేనే ఫస్ట్. ఒక డాన్స్ ఫీల్డ్ లో కూడా ఎంటర్ అవ్వడం నేనే ఫస్ట్, యాక్టింగ్ లో కూడా ఎంటర్ అవ్వడం నేనే ఫస్ట్. మా పేరెంట్స్కి ఏం లేదు, ఎడ్యుకేషన్ కాంప్రమైజ్ అవ్వకుండా నువ్వేం చేసినా పర్లేదు. సో నేను ఎప్పుడు ఎడ్యుకేషన్లో టాప్ ఉండేదాన్ని కాబట్టి చదువు అంటే కూడా ఇష్టం. సో అది ఎప్పుడు కాంప్రమైజ్ చేయలేదు. అండ్ ఫ్యామిలీని ఎదిరించి నేను ఏమీ చేయలేదు. ఎదిరించినప్పుడు ఏమవుతుంది, మనం ఒక్కరిమే బయటకు వచ్చేస్తాం, అన్ని సిచ్యువేషన్స్ మనమే ఫేస్ చేయాలి. నా సిచ్యువేషన్ డిఫరెంట్. నాకు సపోర్ట్ ఉంది. నేను ఏ షూట్కి వెళ్ళినా మమ్మీ వస్తారు, మా ఫాదర్. ఇప్పుడు నేను వస్తే మా అన్నయ్య ఒక్కడే ఇంట్లో ఉండేవాడు తను చదువుకునే రోజుల్లో. సో మా అన్నయ్యని సపోర్ట్ చేయడానికి మా అమ్మమ్మ కానీ మా డాడీ కానీ. సో ఇట్ ఈస్ లైక్ అ టీమ్ వర్క్. నా కెరియర్ అయితే నేను ఒక్కదాన్నే గ్రో చేయలేదు, మా ఫ్యామిలీ మొత్తం కలిస్తేనే నా కెరియర్ గ్రో అయింది. సో నాకు పెద్ద ఛాలెంజెస్ రాలేదు. కానీ ఎవరైతే భయపడతారో ఇండస్ట్రీ ఎలా పంపిస్తారు అమ్మాయిని అంటే, సాఫ్ట్వేర్లో కానీ డాక్టర్స్లో కానీ ఇంకేదన్నా ఫీల్డ్లో కానీ వెళ్ళినా కూడా పేరెంట్స్ వెళ్ళి చూడరు అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి. ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అనే పేరు ఉంటుంది, అక్కడ దానికి పేరు ఉండదు అంతే. బేసిక్ ప్రమోషన్స్ కోసమైనా కానీ జూనియర్ డాక్టర్స్, ఐ మీన్ అక్కడ కూడా జరుగుతాయి. ఐ హావ్ సీన్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ అదర్ ఫీల్డ్స్ ఆల్సో. అవి కనిపించవు. ఇవి మేము సెలబ్రిటీస్ కాబట్టి మా గురించి మాట్లాడుకోవడానికి టాపిక్ కావాలి వాళ్ళకి, బాగుంటుంది హాట్ టాపిక్, అది మాట్లాడుకుంటారు. అవన్నీ ఆఫ్ స్క్రీన్ ఎవరికి బయటికి రావు, ఇవి బయటకు వస్తాయి. మన పట్టి ఇప్పుడు మనం మంచిగా ఉంటే మనకి ఏమీ జరగదు, మనం ఎవరికైనా లీనియన్స్ ఇస్తేనే జరుగుద్ది. సో వర్షిణి గారు అలాంటి వాటికి దూరంగా ఉంటారు, చాలా దూరంగా అంటే మామూలుగా. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, మనం లీనియన్స్ ఇస్తేనే అది జరుగుతుంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలు నవ్వుతూ మాట్లాడితే అవతల వాళ్ళు కొంచెం ఈజీగా తీసుకుంటారు. నో వెరీ ఇప్పుడు ఒక ఫ్రాంక్ గా ఒక విషయం చెప్తాను, ఎవరు తీసుకెళ్లి రేప్ అయితే చేయరు, లాక్కొని వెళ్ళరు కదా ఏ అమ్మాయిని. ఆ అమ్మాయి మంచిగా మాట్లాడి లీనియన్స్ ఇస్తేనే కదా. ఇప్పుడు కొంతమంది ఏంటి అయిపోయాక బయటపడుతున్నారు, మీ టూ మూవ్మెంట్ అని, కాస్టింగ్ కౌచ్ అని. అప్పుడెందుకు నువ్వు రెబల్ అవ్వలేదు, అప్పుడెందుకు వై డెంట్ యూ సే నో? పాప మేబీ తన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల, తన కమిట్మెంట్స్ వల్ల మేబీ అలా జరిగిపోయిందేమో. నేనేమంటానంటే అప్పుడే యూ షుడ్ సెట్ అ బౌండరీ కదా. నువ్వు వచ్చింది వర్క్ చేయడానికి, వర్క్ చేసుకొని వెళ్ళిపో. నువ్వు అడ్వాంటేజ్ ఇవ్వందే. గర్ల్స్ మిస్టేక్, బాయ్స్ మిస్టేక్, ఇద్దరు మ్యూచువల్ గా ఉంటేనే ఏదన్నా జరుగుద్ది, అన్లెస్ అని అంటే ఇట్స్ రేప్. నేను వర్షిణి గారు ఎలా ఉంటారు అంటే, మామూలుగా ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి తెలియ మాట్లాడాలి, ఓకే పులిహార కలపచ్చు, ఫ్రెడ్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్ బాయ్స్కి ఉంటుంది. అది ఇప్పుడు మీరు ఇలా నవ్వారు అనుకోండి ఏదో. కానీ మీరు బయట షూటింగ్ స్పాట్లకు వెళ్ళినప్పుడు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనే ఐడియా ఉంటుందా? నేను బేసిక్ గా చాలా రిజర్వ్డ్ గా ఉంటాను. అది కొంతమంది యాటిట్యూడ్ అనుకుంటారు, కొంతమంది చాలా అమ్మాయి ప్రపంచంలో ఉంటుంది అనుకుంటారు. నాకు ఎందుకు అది సేఫ్ అనిపిస్తుంది. ఎక్కువ ఎవరితో క్లోజ్ అవ్వను, ఇండస్ట్రీలో ఎక్కువ ఎవరితో రైవలరీ పెట్టుకోలేదు. ఎందుకంటే చాలా యంగ్ ఏజ్ లో ఎంటర్ అయ్యాను, 16. మా మమ్మీ నాతో ఆ కంపెనీ అయ్యేది, అప్పుడు చదువుకోవడమే సరిపోయేది. షార్ట్ గ్యాప్ చదువుకోవడం, షార్ట్ గ్యాప్ చదువుకోవడం, ఎలా మేనేజ్ చేసేవాళ్ళండి బాబు? అలానే అయిపోయేది. తర్వాత కూడా అదే అలవాటు అయిపోయింది. అందరితో బాగుంటాను, అందరు నాతో చాలా బాగా మాట్లాడతారు. కానీ గోయింగ్ అవుట్, చిల్లింగ్ అవుట్ విత్ దెమ్, పార్టీస్, ఆ రేంజ్ లో నేను షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకునేదాన్ని అంతే. అంతేగాని ఫ్రెండ్స్ తో పబ్స్ ఇవన్నీ కూడా. సో అంటే మామూలుగా ఇండస్ట్రీలో అది కూడా తప్పే అంటారు, కలివిడిగా ఉండాలి, కలిసిపోవాలి. అది మన పర్సనల్ లైఫ్. నాకు ఒక 10 మంది ఫ్రెండ్స్ అయ్యారు సెట్ లో, నేను ఎందుకు వెళ్ళకూడదు? బయటకు వాళ్ళతో వెళ్ళొచ్చు, బట్ నేను ఎందుకు వెళ్ళదంటే ఇట్స్ మై పర్సనల్ చాయిస్. అది నా పర్సనల్ చాయిస్, అది వెళ్ళడం తప్పనట్లేదు. ఇప్పుడు కాలేజ్ ఫ్రెండ్స్ తో వెళ్ళమా, అలానే సెట్ లో ఫ్రెండ్స్ ఉంటారు.
నాకు అంత ఈజీగా ఎవరు జెల్ అవ్వలేదు అంతే. Okay. బికాస్ వన్ డే ఫ్రెండ్షిప్స్ లో నేను నమ్మను అంతే. ఓకే, అంటే మామూలుగా ఎక్కువ ఏ సంస్థలో మీరు వర్క్ చేశారు? ఎక్కువ ఈటీవీని అనుకుంటాను. నా డెబ్యూ ఈటీవీ, ఆర్కా మీడియా, శిఖరం. ఓకే. దాని తర్వాత మాలో కొన్ని చేశాను. తర్వాత జెమినీలోనే ఒక 5-6 years ఉండిపోయాను. అన్నపూర్ణకు కూడా అన్నపూర్ణ స్టూడియోస్ మా టీవీ ప్రాజెక్ట్స్ చేశాను. జెమినీ ఐ వాజ్ డూయింగ్ ఫర్ 5 years, జెమినీ అండ్ సన్ టీవీ, తమిళ్ తెలుగు 2. దెన్ అగైన్ ఐ కేమ్ బ్యాక్. ఓకే. క్లైమాక్స్ మళ్ళీ ఈటీవీతో వచ్చింది. అంటే మామూలుగా ఈటీవీ సంస్థ నుంచి ఎంటర్ అయితే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. అండ్ రీసెంట్గా రామోజీరావు గారు కూడా ఆయన సో మన మధ్య లేరు, బట్ అప్పట్లోనే ఆయన కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ఆయన చేతితో చెక్కిస్తే సో వాళ్ళు స్టార్ అవుతారు అని ఒక సెంటిమెంట్ ఉండేదని విన్నాను. సో మీరు కూడా అండ్ అదే ఈటీవీ సంస్థ నుంచి మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు కాబట్టి సో ఎలా ఉండేది ఏంటి? ఎప్పుడైనా రామోజీరావు గారితో మీట్ అవ్వటం, సో ఆయన కలవడం ఇలా ఏమన్నా జరిగింది? అంటే వన్ డిఫరెంట్ థింగ్ అబౌట్ ఈటీవీ, వాళ్ళు ప్రమోషన్స్ పుష్ ప్రమోషన్స్ చేయరు. పోస్టర్స్ కానీ బస్ ఇలా ఏమీ ఉండదు. న్యాచురల్ కంటెంట్ తో మనం ఫేమస్ అవ్వాలి, మన యాక్టింగ్ తో మనం ఫేమస్ అవ్వాలి. కానీ వేరే ఛానల్స్ లాగా మనకి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టేసి ఈవెంట్స్ చేసేసి అవుట్ ఆఫ్ స్టేషన్స్ లో అలా ప్రమోషన్స్ ఉండవు. ఈటీవీలో నువ్వు హిట్ అయ్యావు అంటే ఇఫ్ యువర్ సీరియల్ ఇస్ రన్నింగ్ ఇన్ అ గుడ్ వే యు ఆర్ సక్సెస్ఫుల్. ఎందుకంటే ప్యూర్లీ కంటెంట్ బేస్డ్ అండ్ టాలెంట్ బేస్డ్. అండ్ వాళ్ళు ఆర్టిస్ట్లకు ఇచ్చే రెస్పెక్ట్ అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ ఇట్స్ టూ గుడ్. అంటే నేను జర్నీ చేశాను నా ఫస్ట్ 3 years అక్కడే, 3 to 4 years. ఈటీవీ ఈజ్ లైక్ హోమ్. పాలిటిక్స్ ఇట్లాంటివి ఏమో చాలా జెన్యున్ గా జరుగుద్ది అక్కడ మొత్తం. అంటే ఆ బేసిక్స్ అలా ఫార్మ్ చేశారు ఇనిషియల్ స్టేజెస్ లో. ఓకే. అండ్ రామోజీరావు గారిని ఎప్పుడు మీట్ అవ్వలేదా? నేను క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు ఆయన గెస్ట్ గా ఉన్నారు, కానీ పర్సనల్ గా మీట్ అప్పుడు. అంటే ఆ సంస్థలో వర్క్ చేసినప్పుడు అలా ఈటీవీ ఇన్ హౌస్ లో చేయలేదు. ఆర్కా మీడియా కదా. ఆర్కా మీడియా, ఓకే. కొంచెం కొలాబ్ కదా అవి రెండు. ఆర్కా మీడియా ఎప్పుడు ఈటీవీకి చేస్తుంది సీరియల్స్. ఆర్కా మీడియా ఇస్ ద బాహుబలి. తెలుసు, బాహుబలి మొన్న రీసెంట్ గా స్టార్ మాలో కూడా బాహుబలి కార్టూన్ వెర్షన్ కూడా చేశారు, ఐడియా ఉంది. బట్ అవి రెండు కొలాబా? నాకు డౌట్ వచ్చింది. కొలాబ్ కాదు, ప్రొడక్షన్ ఆర్కా మీడియా అనమాట. ఓకే. అంటే ఆ తర్వాత మామూలుగా ఇప్పుడు ఇన్ని సినిమా అంటే సీరియల్స్ చాలా చేశారు, సినిమాలో ఛాన్సెస్ ఎప్పుడు రాలేదా? హీరోయిన్ ఫ్రెండ్ గా కొన్ని ప్రాజెక్ట్స్ అడిగారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కి. నాకు ఇంట్రెస్ట్ లేదు. అప్పటికే నేను హీరోయిన్ గా చేస్తున్నాను. సో పెద్ద స్క్రీన్ మీద చిన్నగా కనిపించడం కంటే చిన్న స్క్రీన్ మీద పెద్దగా కనిపించడం బాగుండింది. బట్ ఐఎమ్ ఓపెన్. మంచి సిస్టర్ రోల్ కానీ రిజిస్టర్ అయ్యే రోల్స్ కి ఇంట్రెస్టెడ్ ఉన్నా. కానీ మూవీస్ కూడా ఏంటంటే యూ హ్యావ్ టు అప్రోచ్, మీ ప్రొఫైల్ తీసుకువెళ్ళాలి, కాంటాక్ట్ చేయాలి, అవన్నీ నా వల్ల కాదు. అంటే ఇప్పుడు మీరు అన్నారు చూసారా పెద్ద మూవీస్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ అని, ఆ ఫ్రెండ్ రోల్స్ చేయడం ఇంట్రెస్ట్. ఏమన్నా ఐడియా ఉందా సినిమా పేరు, హీరో కాంబినేషన్? ఉన్నాయి, ఇప్పుడు చెప్పను. చెప్పకూడదా? అంటే ఎలా రిజెక్ట్ చేస్తారు? ఫేస్ మీదే చెప్పేస్తారా? ఫ్రెండ్ రోల్స్ చేయను అని చెప్పేస్తా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సీరియల్స్ లో ఇప్పుడు సీరియల్లో అమ్మాయిలు చాలా మంది చేస్తున్నారు హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్, కాలేజ్ లో పక్కన కూర్చునే రోల్స్, అంటే డైలాగ్స్ ఉంటాయి. అలా అలవాటు చేసేసారు మన వాళ్ళే అనిపిస్తుంది. ఎందుకంటే దే ఆర్ కేపబుల్ ఆఫ్ బెటర్ రోల్స్. అంటే తెలుగు అమ్మాయిలు అంటే ఓన్లీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కే అన్నట్టు అలా అలవాటు చేశారు. మరి మీరు దాన్ని చేంజ్ చేయొచ్చు కదా? నేను ప్రొడ్యూసర్ అయితే చేంజ్ చేసేదాన్ని. ఓకే. సో బ్యాక్ టు డి షో గురించి మాట్లాడితే, అండ్ ఎన్నాళ్ళ నుంచి వస్తుంది ఐడియా ఉందా మీకు? 14 years. అంతే, 15 years నుంచి వస్తుంది. మరి అలాంటి షోలో మీరు విన్నర్ అయ్యారని అంటే, అంటే ఇందాక అడిగినట్టు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అని కాకుండా బేసిక్గా ఛాన్స్ రావటం, దాన్ని నిలబెట్టుకోవటం, ఈ మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సాంగ్స్ సెలెక్షన్ కానీ లేకపోతే డాన్స్ ప్రాక్టీస్ కానీ, సో ఏంటి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది మామూలుగా డీలో? అంతే, అన్ని డాన్స్ షోస్ లాగే ఎవ్రీ స్కెడ్యూల్ ఒక థీమ్ ఇస్తారు. ఆ థీమ్ కి ఒక 5 to 7 days ముందు ప్రాక్టీస్ ఉంటుంది, టెక్నికల్ రిహర్సల్ ఉంటుంది, షూట్ ఉంటుంది. సౌండ్స్ వెరీ సింపుల్, కానీ స్టార్టింగ్ లో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు. కాంపిటీషన్ పెరుగుతున్న కొద్దీ ఏదైనా డిఫరెంట్ గా చేయాలి అని దెబ్బలు తగిలించుకోవడం, స్ట్రెస్ అవ్వడం, ఇంజురీస్ అవ్వడం, ఒకలాంటి జెలసీ అనొచ్చు, లేకపోతే కాంపిటేటివ్ స్పిరిట్ అనొచ్చు. ఒకళ్ళ ఫ్రెండ్స్ కూడా కాంపిటేటర్స్ గా మారిపోవడం, వీళ్ళకంటే నేను బాగా చేయాలి, వీళ్ళేం చేస్తున్నారు నేనేం చేస్తున్నాను, ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. మై జర్నీ నాది ఏం లేదు. ఐ డిడ్ అ డాన్స్ షో బిఫోర్ ఆల్సో, రంగస్థలం అని జెమినీకి వచ్చేది. అందులో కూడా నేను ఇప్పుడు డిఫరెంట్ గా ఏమైనా చేయాలి అని ట్రై చేసేదాన్ని. ఏం చేసినా ఓకే ఇలా కూడా చేయొచ్చా, ఈ పాటకి కూడా డాన్స్ చేయొచ్చా అనేది నాది ఉండేది. కానీ అప్పుడు మా చాయిస్ ఎక్కువ ఉండేది, ఆర్టిస్ట్ చాయిస్ ఎక్కువ ఉండేది ఏ సాంగ్ చేయాలి అని.
డి ఎంటర్ అయినప్పుడు కూడా నేను అదే అనుకున్నావు, నా ఇష్టం, నేను ఏదైనా చూస్ చేసుకోవచ్చు అని. కానీ ఇక్కడ కొరియోగ్రాఫర్కి ప్రయారిటీ ఎక్కువ. ఓకే. మేము సెలబ్రిటీస్ అయినా కూడా వీఆర్ స్టిల్ కంటెస్టెంట్స్. కొరియోగ్రాఫర్స్ చెప్పిందే మేము చేయాలి. వీ కెన్ జస్ట్ గివ్ సమ్ సజెషన్స్, అది కూడా వాళ్ళ ఇష్టం, తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే లేదు. లక్కీలీ నా కొరియోగ్రాఫర్ ఇస్ వెరీ క్రియేటివ్. సుదర్శన్ మాస్టర్ చాలా క్రియేటివ్. ఏది చేసినా ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ పెడతారు. ఆ విషయంలో నేను చాలా లక్కీ. సో అలానే అన్ని కలిసి వచ్చినాయి. అంటే ఇంతమందిలో అందరినీ, అంటే మీ ఎపిసోడ్ వస్తుందంటే జనాలు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు అని, ఎడిటింగ్ కట్ దగ్గర నుంచి ప్రోమోగస్ ఇవన్నీ కూడా. అంటే సాంగ్ సెలెక్షన్స్, ఆ సాంగ్కి సంబంధం లేకుండా మీ కాస్ట్యూము, మూమెంట్స్ ఎలాగా? అది కొన్నిసార్లు నాకు తెలిసేది, కొన్నిసార్లు నాకు కూడా తెలిసేది కాదు. ఒక సాంగ్ కి అస్సలు సంబంధం లేని గెటప్ చెప్పేవాళ్ళు మా మాస్టర్. నేనేమో ఒక వన్ డే మొహం మార్చేసేదాన్ని. మా మమ్మీకి మమ్మీ ఏం మమ్మీ ఇలా చేస్తున్నారు అని. కానీ హీఈస్ వెరీ స్ట్రాంగ్ మై మాస్టర్. ఏదైనా చెప్తే, ఏదైనా అనుకుంటే హీ నోస్ క్లిక్ అవుద్దా లేదా అని చెప్పి. నేను వెళ్ళి నసపెట్టినా కూడా, మార్చేయండి నసపెట్టినా కూడా, మీరు ఏమన్నా చేసుకొని, మీరు వద్దంటే వద్దు, బట్ ఐ విల్ నాట్ చేంజ్ వాట్ మై థాట్ ఇస్. అంత స్టబర్న్గా ఉండేవాళ్ళు. అండ్ ఇట్ యూస్ టు క్లిక్. కొన్ని సాంగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రాఖీ సాంగ్ సూపర్ హిట్ మా మొత్తం జర్నీలో. పాట ఏంటి మాస్టర్ అని చెప్తే హీ సెంట్ దిస్ సాంగ్. అస్సలు నాకు నచ్చని పాట అది. మా మమ్మీ కానీ నాకు కానీ ఇద్దరికి ఏమో ఎప్పుడుదో పాట, నాకు అసలు ఏం సూట్ అవుతుంది. నేను చెయ్యాలి కదా. నేను అన్ని క్లాసీ సాంగ్స్, కొంచెం గ్రేస్ఫుల్ సాంగ్స్ చూస్ చేసుకుంటా. అస్సలు ఐ వాజ్ నాట్ ఓకే. ఆయన ఏదో క్యాపులు తెప్పించి, క్యాపులు తిప్పమంటారు, కర్చీఫులు తిప్పమంటారు. ఆ రోజు ఐ వాజ్ వెరీ నర్వస్. చేశాక వెన్ శేఖర్ మాస్టర్ గేవ్ స్టాండింగ్ ఓవేషన్, దిస్ ఇస్ ద మోస్ట్ క్రియేటివ్ డాన్స్ అని చెప్పాక ఐ వాజ్ లైక్ ఓకే, కొరియోగ్రాఫర్ పని చేయనివ్వాలి, మనం వేలు పెట్టకూడదు మధ్యలో. వెరీ క్రియేటివ్. అండ్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కంటెస్టెంట్ కూడా, ఇప్పుడు నాట్ ఎవ్రీ కంటెస్టెంట్ ఇస్ ఫ్లెక్సిబుల్. నేను అది చేయను, ఇదే చేస్తాననే కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. మేబీ ఇట్ వాజ్ మ్యూచువల్. ఐ వాజ్ ఆల్సో ఫ్లెక్సిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ ఫామ్స్ రౌండ్ ఉండింది, చూస్ వన్ డాన్స్ ఫామ్. మా మాస్టర్ నేను డిస్కస్ చేస్తున్నాం, సాల్సా చేద్దామా, క్లాసికల్, బికాస్ ఐఎమ్ క్లాసికల్ డాన్సర్, క్లాసికల్ చేద్దాం అన్ని ఆలోచిస్తుంటే సడన్లీ ఐ వాజ్ లైక్ బ్యాలే చేద్దాం మాస్టర్. బ్యాలే నా టోస్ మీద నించోవాలి. 2 years లేని ఎవరికి రాదు, అది మొత్తం ఇరిగిపోతాయి నేమ్స్. చేస్తారా అంటే చేసేద్దాం మాస్టర్ అన్న. 5 days ఉంది షూట్కి. పక్కానా మేడం అంటే నెక్స్ట్ డే షూస్ తెప్పించాము. నుంచుంటే అసలు ఏడిపోయి, ఇంకా స్కెడ్యూల్ మొత్తం నేను ఏడుస్తూనే ఉన్నాను. వీ డిడ్ ఇట్. దానికి చోజ్ రాధే గోవింద సాంగ్, ఆ చిరంజీవి సాంగ్. అందరూ షాక్. బ్యాలే డాన్స్ కి అసలు ఆ సాంగ్ అంటే, అది కూడా మంచి, వి ట్రైడ్ ఎవ్రీథింగ్. అది కూడా నేను చూసాను, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు బుట్టబొమ్మలా ఉంటారు దాంట్లో. అంటే మామూలుగా ఇప్పుడు ఇంతమంది కంటెస్టెంట్స్, కొంతమంది వాళ్ళలో మీకు బెస్ట్ పోటీ ఇచ్చింది ఎవరు అనుకుంటారు, యాజ్ అ పర్సనల్ గా మీరు ఫీల్ అయింది? అంటే మామూలుగా ఇప్పుడు మనం ఏదైనా ఒక పోటీకి వెళ్తుంటే, ఏదైనా ఒక కాంపిటీషన్ ఉంటే, ఒక 10 మంది ఉన్నా 10 మందిలో ఒకళ్ళు ఇద్దరు వీళ్ళని మనం బీట్ చేయాలి అని అనుకుంటాం. నేను యాక్చువల్లీ షో సైన్ చేసినప్పుడే నేను మామూలుగా ఇంట్లో డిస్కస్ చేస్తాను కదా, ఐ థింక్ ఆదర్శ్ అండ్ శ్వేతా నాయుడు ఆర్ వెరీ గుడ్ కాంపిటీటర్స్ అనుకున్నా. ఎందుకంటే శ్వేతా నాయుడు ఇస్ అ ప్రొఫెషనల్ డాన్సర్. ఆదర్శ్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు, హీఈస్ ఆల్సో వెరీ ప్యాషనేట్ అబౌట్ డాన్స్. సో వీళ్ళిద్దరే అనుకున్నాను. అండ్ సాత్విక్ ఆల్సో వాజ్ అ వెరీ గుడ్ కాంపిటీటర్, కానీ తనకి కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల హీ హ్యాడ్ టు గో బ్యాక్. నేను ఎవరినైతే అనుకున్నానో వాళ్ళిద్దరే నాకు పోటీ పడ్డారు లాస్ట్ లో. యా, సో వాళ్ళిద్దరే. అందరూ మంచి డాన్సర్సే, కానీ కొంతమందికి కొరియోగ్రఫీ యూనిక్ అయిపోయింది, కొంతమందికి టెక్నికల్ ఫెయిల్యూర్స్ అయినాయి అలా. ఓకే, అంటే మామూలుగా ఇప్పుడు మేము టీవీలో చూస్తున్నది సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలాగే ఉంటుంది. మేము చూస్తున్నది నిజమేనా, లేకపోతే మీరు మధ్యలో ఏమైనా బ్రేక్ తీసుకుని? అన్ని సింగిల్ టేక్స్. అసలు ఒకసారి మధ్యలో ఐ థింక్ రాకీ సాంగ్ మధ్యలో ఏదో కాస్ట్యూమ్ ఇష్యూ వల్ల ఆగిపోతే ½ మార్క్స్ కట్ చేసేసారు. ఇంకొక ఛాన్స్ ఇచ్చారు, ఎందుకంటే కాస్ట్యూమ్ ప్రాబ్లం అయింది కాబట్టి. ఎంత మేము అనుకున్నాం ఇంకో ఛాన్స్ ఇచ్చారేంటి అని అనుకున్నాము. శేఖర్ మాస్టర్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పారు, ఇది కాంపిటీషన్, మేము ½ మార్క్స్ అని స్ట్రైట్ 50% మార్క్స్ కట్ అయిపోయింది. సింగిల్ టేక్. ఏ టెక్నికల్ ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ సాత్విక్స్ పర్ఫార్మెన్స్ టెక్నికల్ ఇష్యూ, రెయిన్ డాన్స్, అవన్నీ మార్క్స్ కట్ అయిపోతున్నాయి. నో రీటేక్స్, నథింగ్. చాలా నేను ఫస్ట్ భయపడ్డా, రియాలిటీ షో ఏం పాలిటిక్స్ ఉంటాయో, మళ్ళీ నేను హర్ట్ అవుతానా ఏంటని. అసలు చాలా జెన్యున్గా జరిగింది. నేను విన్నాయని కాదు, కానీ
ఎవరిని అడిగినా కూడా దే విల్ టెల్ యూ ఇట్స్ ద మోస్ట్ జెన్యూన్ షో. ఓకే, అంటే చాలా మంది డి డాన్స్ కోసం చూస్తారు, కానీ కొంతమంది కామెడీ కోసం Comedy చూస్తారు. మీరు దేనికోసం చూస్తారు? నేను డాన్స్ కోసమే చూసేదాన్ని. డాన్స్ కోసమే చూసేవాళ్ళు, కాకపోతే కామెడీ మిక్స్ అయ్యేది. అందుకే ఇంకా హిట్ అయింది ఆ షో. Oh. ఓన్లీ డాన్స్ కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది కాబట్టి. ఓకే, అంటే మామూలుగా మీ షూట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవటం ఇలా ఉండేదా? సర్లే ఏమన్నా హైపరాది గారు వీళ్ళు ఉన్నప్పుడు ఆ కాన్వర్సేషన్ ఇవన్నీ కామెడీగా ఉంటే కూర్చొని ఎంజాయ్ చేద్దాం ఈ టైప్ లో ఉండేవాళ్ళు? ఆ షూట్ స్కెడ్యూల్లోనే అయిపోయేది. ప్యాకప్ అయ్యాక అందరు ఇట్లా అవుట్, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయేవారు, ఇంకొక సాంగ్ ప్రిపేర్ అయ్యేది ఉండేది. సో ప్యాకప్ అయ్యాక ఎవరు అంత టైం ఎనర్జీ ఎవరికి ఉండేది కాదు. ఓకే, బట్ ఆన్ సెట్స్ ఎవ్రీబడి యూస్ టు హ్యావ్ ఫన్. అవర్ హోస్ట్ నందు గారు కానీ, ఆది గారు కానీ, అవర్ డైరెక్టర్, జడ్జెస్ అందరూ లైక్ ఫ్యామిలీ. మాకు స్ట్రెస్ ఏ ఉండేది కాదు, స్టేజ్ ఎక్కినప్పుడు ఉండేది, కానీ అందరూ చాలా బాగా మింగిల్ అయ్యేవారు. మీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు వర్షిణి గారు? శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్. ఎందుకు అలా? ఆయన చాలా జెన్యున్గా చెప్తారు. నాకు కొన్నిసార్లు మార్క్స్ కట్ చేసినప్పుడు కోపం వచ్చేది, కానీ టెలికాస్ట్ చూసినప్పుడు నాకు అర్థమయ్యేది, ఓహో ఎందుకు కట్ చేసినప్పుడు మేము సూపర్గా చేసామని ఫీల్ అవుతాం, ఏంటి ఇన్ని మార్క్సే ఇచ్చారు అని చాలా కోపం వచ్చేది. నెక్స్ట్ వీక్ టెలికాస్ట్ చూసినప్పుడు ఓ కరెక్ట్గానే ఇచ్చారు, ఐ డెంట్ డూ మై బెస్ట్ అని ఉండేది. ఎప్పుడైనా ఆఫ్ కెమెరా ఎవరైనా జడ్జ్ మీ మీద కోపపడటం, అరవటం, ఎందుకు ఇలా చేస్తున్నా, ఇంకా బాగా చెయ్యాలి కదా, నీకు మంచి ఇలాగా? ఎవరిని అలా అనరు, ఎవరిని అలా అనలేదు. నన్నే కాదు, జడ్జెస్ వర్ వెరీ స్వీట్. ఏమన్నా ఉంటే మైక్లో చెప్పేసేవాళ్ళు, కానీ ఆఫ్ కెమెరా ఎవ్రీబడి వర్ వెరీ స్వీట్. హైపరాది గారు? ఆయన కూడా స్వీటే, ఎప్పుడు జోక్లు వేసుకుంటూ. ఆయన ఉంటే ఎంటర్టైన్మెంట్ సెట్ కి టైం తెలిసేది కాదు. మామూలుగా మేము డాన్స్ అప్పుడే వర్షిణి గారు వచ్చేవాళ్ళు, ఈ ఎంటర్టైన్ అప్పుడు నేను ఎప్పుడు సోఫాలోనే ఉండేదాన్ని. అవును కరెక్టే, కనిపించేవాళ్ళు, కానీ ఎక్కువ డైలాగులు అవన్నీ పంచ్ డైలాగులు అవన్నీ పడే కాదు కదా మాకు. ఎందుకంటే నేను కొంచెం బౌండరీస్ పెడతాను. ఈ పంచ్ నాకొద్దు, నన్ను ఎవరన్నా ఫేస్, ఇప్పుడు జనరలీ ఆయన కొంచెం కామెడీగా. అవును, శ్వేత గారిని మరీ దారుణంగా తిడతారు, ఏంటి అలా ఉంటావు, పానపరాకులు అమ్ముకునే దానిలో ఉంది, ఇదంటే మహారాణి తీసుకునే వాళ్ళు. అది రాంగ్ అని, ఇట్స్ ఎంటర్టైన్మెంట్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ ఆర్టిస్ట్స్. ఆయన అన్నంత మాత్రాన అది నిజం కాదు, శ్వేత తీసుకున్నంత మాత్రాన తను యాక్సెప్ట్ చేసినట్టు కాదు. తను చాలా స్పోర్టివ్ ఆ విషయంలో, షీఈస్ వెరీ స్పోర్టివ్. అని అందరూ అలా ఉండలేరు, ఇట్స్ వెరీ గుడ్ ఆ క్వాలిటీ. కానీ ఏమో ఐఎమ్ వెరీ సెన్సిటివ్. ఆయనకు తెలుసు ఆది గారికి నేను తీసుకోలేను అవ్వని చెప్పి. మీరు ఆది గారికి మొహం మీద చెప్పేసి ఉంటారు, వద్దండి నాకు నా మీద. స్టార్టింగ్ ఎప్పుడైనా శ్రీదేవి డ్రామా కంపెనీ చేసినప్పుడే నేను ఆయనకు కూడా తెలుసు నేను తీసుకోను అని చెప్పి. సో అందుకే ఎక్కువ పంచులు నా మీద పడవు, నేను తీసుకోను. మీరు చేస్తున్నప్పుడు సుధీర్ గారు లేరు కదా? లేరు, అంతకు ముందు కొన్ని సీజన్స్ కి అయితే ఆయన ఉన్నారు. అంటే ఆ కాంబినేషన్స్ కూడా మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది అనమాట. బట్ ఐ థింక్ ఈ సీజన్ వాజ్ వెరీ ఫ్రెష్. హోస్ట్ మారడం వల్ల కంటెస్టెంట్స్ చాలా ఫ్రెష్ గా. నందు గారు హోస్ట్, అంటే జడ్జెస్ కూడా. ఎప్పుడైనా మీకు అనిపించిందా, అంటే ఇప్పుడు మీరు శేఖర్ మాస్టర్ అంటే ఇష్టం అన్నారు, ఒక్కోసారి ఆయన బ్రేక్ తీసుకోవటం, లేకపోతే జానీ మాస్టర్ రావడం, ఇలా వస్తూ, అలాంటప్పుడు ఏమన్నా జడ్జెస్ చేంజ్ అవుతుంటే భయమా అనిపించిందా? ఎందుకంటే ఫస్ట్ నుంచి ఒకళ్ళు ఉన్నప్పుడు సడన్ గా వేరే వాళ్ళు వస్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ మారుతూ ఉంటాయి కదా. అందరికి అనిపించింది అప్పుడు. సడన్ గా మారితే ఎలిమినేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మా జర్నీ తెలియదు కదా కొత్తగా వచ్చే జడ్జ్కి, ఎలా జడ్జ్ చేస్తారు ఈ ఒక్క ఎపిసోడ్తో, హౌ కెన్ దే జడ్జ్ అని. కానీ టీమ్ ముందే చెప్పేది, ఇలా ఇలా జరిగింది ఇప్పటి వరకు అని చెప్పి. జడ్జెస్ ఇప్పుడు జానీ మాస్టర్ వచ్చారు, ఆయన ఏదో 1 డే వచ్చాను కదా నా పని నుంచి చూసుకొని వెళ్ళిపోదాం అనుకోలే, అక్కడ తప్పు జరిగింది అండ్ హీ రేజ్డ్ ద పాయింట్. డబుల్ ఎలిమినేషన్ జరిగింది ఆ రోజు. ఏ జడ్జ్ వచ్చినా కూడా ఫస్ట్ మేము భయపడే వాళ్ళం, కానీ తర్వాత అర్థమైపోయేదా వీళ్ళు కూడా జెన్యున్ గానే ఉన్నారు అని చెప్పి. మారడం వల్ల ఏమీ డిఫరెన్స్ రాలేదు. ఓకే, అండ్ అంటే నాకు తెలిసి మీరు ఇందాక మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ లో రాఖీ రాఖీ అన్నారు, కానీ నాకైతే ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్ వేసుకుని పౌర్ణమి సినిమాలో సాంగ్ చేస్తారు, క్లాసికల్ పౌర్ణమి సినిమాలో డాన్స్ చేస్తారు, భరతనాట్యం చేస్తారు. అండ్ చిన్నప్పుడు అబ్దుల్ కలాం గారితో ఏంటి దాని గురించి, దాని పేరు ఏదో చెప్పారు, బాలశ్రీ. ఓకే, సో నేను యాక్టర్ కంటే ముందు డాన్సర్. నా 3rd బర్త్డే నుంచి ఆమె భరతనాట్యం డాన్సర్, చాలా చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ కూడా నేను ఐఎమ్ టీచింగ్ భరతనాట్యం ఓన్లీ. ఆ రోజు నాతో చేసిన పిల్లలందరూ నా స్టూడెంట్స్. సో చిన్నప్పుడు 2006
పెద్దవాళ్ళకి పద్మశ్రీ ఇస్తారు కదా, అలా చిన్నపిల్లలకి గవర్నమెంట్ బాలశ్రీ ఇచ్చేది. ఓకే. సో ఐ వాజ్ 2006 బాలశ్రీ అవార్డ్ విన్నర్ ఫ్రమ్ అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం సో ఆ రోజు ఆ వీడియో నాకు కూడా తెలీదు వేస్తారని. ఇట్ వాజ్ అ సర్ప్రైజ్. కానీ మాకు కూడా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అంటే సీరియల్స్ చేస్తున్నప్పటికీ డాన్స్ చేస్తున్నప్పటికీ ఆ డిఫరెన్స్ ఏంటి అసలు? డాన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది, కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్. సీరియల్ ఇస్ అ బిగ్గర్ వరల్డ్. డాన్స్ ఏమీ లేదు, జస్ట్ వెళ్ళి నేర్చుకొని రావడం అనుకుంటారు, కానీ డాన్స్ ఇస్ మచ్ బిగ్గర్ వరల్డ్. అందరు అనుకుంటారు డాన్స్ లో చదువు ఉండదని. ఇంత లావ్ బుక్స్ ఉంటాయి డాన్స్ లో, థియరీ. వీ హ్యావ్ ఎగ్జామ్స్ ఇన్ డాన్స్, వీ హ్యావ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, వీ హ్యావ్ డాక్టరేట్ ఇన్ డాన్స్, వీ హ్యావ్ థియరీ ఎగ్జామ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్. ఏంటండి ఇంత డాన్స్ రావాలంటే ఎన్ని చదవాలా? ప్రొఫెషనల్ గా అవ్వాలి అంటే చదవాలి. అవునా? యా, నాకు ఐఎమ్ డిప్లొమా గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డాన్స్. నిద్ర లేపి అడిగినా చెప్పేస్తా. యా, చాలా థియరీ ఉంటుంది డాన్స్ లో. ఇట్స్ జస్ట్ నాట్ ఫిజికల్ థింగ్. మీరు డాన్స్ గురించి చదవాలంటే అసలు మినిమం ఒక 15-20 years పడుతుంది డీప్ గా. దీని ఇంకా చదవాల్సిన చాలా ఉంది. ఏంటంత ఉందా? చాలా వాళ్ళందరూ షాక్ అవుతారు చూసిన వాళ్ళందరూ అనమాట. అంటే ఇప్పుడు ఈ ప్రాక్టీస్ ఎన్ని రోజులు పడుతుంది? అంటే సాంగ్ ని బట్టి పడుతుందా, లేకపోతే ఏ సాంగ్ అయినా కూడా? భరతనాట్యమా? భరతనాట్యం కదా, అంటే మీరు పర్ఫామ్ చేసే డీలో డియా అదే ఒక 6-7 days ప్రాక్టీస్ ఉంటుంది. వన్ టెక్నికల్ రిహార్సల్ ఉంటుంది. 2 songs ని 1 week లో మీరు ఆ షూట్ కూడా ఒకే రోజు 2 songs కి పర్ఫామ్? అప్పుడప్పుడు 1 song ఉంటుంది, అప్పుడప్పుడు 2 songs ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద స్కెడ్యూల్స్, ప్రొడక్షన్ ఇచ్చే స్కెడ్యూల్స్. ఓకే. మొత్తం ఎన్ని రోజులు చేశారండి ఈ డాన్స్ మొత్తం? సేమ్ నవంబర్ నుంచి ఏప్రిల్. నవంబర్ టు ఏప్రిల్. ఒక 5 months 6 months? 5 months. టెలికాస్ట్ 6 months అయింది. టెలికాస్ట్ 6 months అయింది. అంటే మీకు బాగా కష్టం అనిపించింది మీరు చేసిన సాంగ్స్ లో? చాలా కష్టపడ్డాను ఈ సాంగ్స్ కి, అంటే పచ్చిగా చెప్పాలంటే దోల తీరిపోయింది నాకు ఈ టైప్ లో. దూల తీరిపోయింది బ్యాలే డాన్స్ కి. బ్యాలే డాన్స్ అంటే ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇంజరీస్. ఆ షూ వుడ్ తో చేస్తారనమాట. అండ్ మనందరం నార్మల్గా ఇలా టోస్ మీద నుంచుంటాం కదా, ఓన్లీ బొటన్ వేల్ మీద నించోవాలి. బొటన్ వేల్ మీద హోల్ బాడీ వెయిట్ బ్యాలెన్స్ అవ్వాలి. మొత్తం ఫింగర్ అంతా బ్లీడింగ్, అంతా టేప్స్ వేసేసి అలా చేసాము. మేబీ టాప్ మార్క్స్ రాలేదు ఆ రోజు, బట్ ఐ వాజ్ హ్యాపీ. ఎప్పటి నుంచో బ్యాలే డాన్స్ చేయాలి అనుకున్నాము, చేశాను. ఫిజికలీ దట్ వాజ్ వెరీ డిఫికల్ట్. అండ్ రావణ సాంగ్ అయితే మా మాస్టర్ రేస్ టు ఫినాలే. అది ఏం సాంగ్ మాస్టర్ని అడిగితే ఈ సాంగ్ చెప్తే నాకు మైండ్ బ్లాక్. రావణ సాంగ్ రవితేజ రావణాసుర యాంథమ్ సాంగ్. అదైతే నేను చిన్నప్పటి నుంచి నా డాన్స్ లో సీత క్యారెక్టర్ నేను. మా డాన్స్ బ్యాలెన్స్, భరతనాట్యం అన్నిట్లో. నేనేంటి సీతను తీసుకొచ్చి నేను రావణుడు అందులో. మళ్ళీ నా పర్సనాలిటీకి ఆ సాంగ్ కి అస్సలు నేనైతే ఇంటికి రోజు మొత్తుకునేదాన్ని, ఈసారి అవుట్, నేను రేస్ టు ఫినాలే ఎలిమినేట్, నాకు సంబంధం లేని సాంగ్ పెట్టారు ఆయన అని చెప్పి. సర్ప్రైజింగ్లీ ఆ రోజు నాకే టాప్ మార్క్స్. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. రాఖీ కూడా ఏమైంది, వర్షిని వెస్టర్న్ చేయగలదా అనే డౌట్, అందుకే అది క్లిక్ అయింది. బికాస్ ఐ డిడ్. రావణ కూడా అంతే, వర్షినికి ఎనర్జీ లేదు అనే మధ్యలో టార్గెట్ చేశారు చాలా మంది. వర్షిని డజన్ హ్యావ్ ఎనర్జీ ఎలిమినేట్ చేయాలి అని చెప్పి కంటెస్టెంట్స్. రావణ సాంగ్ వాజ్ మై ప్రూవింగ్ పాయింట్. అలాంటి సాంగ్ చేయడం వర్షిని చేసింది అంటే ఇట్ వాజ్ లైక్. అందరూ కూడా షాక్ అయ్యి ఉంటారు కదా, మీరు కూడా షాక్ అయ్యారా టీవీలో చూసుకుని? టేక్ అయిపోగానే షాక్ అయ్యాను, తెలుస్తుంది కదా మనం ఎలా చేస్తాం అనేది. మార్క్స్ వచ్చాక ఇంకా షాక్ అయ్యాను. ఓకే. మీకు వచ్చిన అంటే మీ ఫేవరెట్ జడ్జ్ శేఖర్ మాస్టర్ ఉన్నారు, ఆయన దగ్గర నుంచే కాకుండా ఉన్న జడ్జెస్ లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? మాకు ఎప్పుడు ఒకటే కాంప్లిమెంట్ వచ్చేది, ఒకటి నేను వర్సటైల్ డాన్సర్ అని. నాకు అది చాలా నచ్చేది వినడానికి. ఓహో, ఐ లైక్ దట్ కాంప్లిమెంట్. అండ్ ప్రణీత గారు ఎప్పుడు సుదర్శన్ అండ్ వర్షిని కాంబినేషన్ ఏది వచ్చినా కూడా మేము ఎదురు చూస్తుంటాము, సంథింగ్ డిఫరెంట్. ఆయన ప్రాపర్టీస్ కూడా చాలా హెవీగా పెడతారు మా మాస్టర్. సంథింగ్ డిఫరెంట్ అని వెయిట్ చేస్తూ ఉంటాము అని చెప్పేది. సో దీస్ టూ ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ స్కెడ్యూల్ మాకు వినిపించేవి, అండ్ వీ యూస్ టు బి వెరీ హ్యాపీ. సూపర్. అయితే అండ్ హోస్ట్ మన నందు గారు కూడా హీ యూస్ టు బి వెరీ ఎక్సైటెడ్. మా యాక్ట్, హీ ఈజ్ సుదర్శన్ మాస్టర్స్ ఫ్యాన్. ఆయన ఏం చేసినా ఏదో యూనిక్ గా ఉంటుంది అని చెప్పి. సూపర్. సో మా కాంబినేషన్ బాగా వర్క్అవుట్ అయింది. నిజంగా సూపర్ హిట్ కాంబినేషన్ మీది. సో ఏంటి మీ గురువు గారి గురించి లేకపోతే మీ కొరియోగ్రాఫర్ గురించి ఏం చెప్తారు? సుదర్శన్ మాస్టర్ వెరీ సైలెంట్,
తను ఎప్పుడైనా నేను మాస్టర్ వాళ్ళు అది చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి, మనం ఇది చేస్తే వస్తుంది అని కంపేర్ చేసేదాన్ని ఇనీషియల్ డేస్లో. ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని. ఆయన అలా కాదు, హార్స్కి ఇలా ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేసినా నాకు సంబంధం లేదు, వీళ్ళు ఏం చేసినా నాకు సంబంధం లేదు, విన్ అవ్వడానికి కాదు, మనము యాజ్ అ కొరియోగ్రాఫర్ నేను చేసిన కొరియోగ్రఫీ నేను హ్యాపీయా, నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యానా, నేను అది నేర్చుకున్నాను. ఆ పాయింట్ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న పాయింట్, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు కాదు, యాజ్ అ డాన్సర్ యాజ్ అ కొరియోగ్రాఫర్ నేను చేసి వచ్చాక నేను హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఆ రోజు నేను ఎలిమినేట్ అయినా ఆయన అదే చెప్పారు, ఎలిమినేట్ అవుతామా అయిపోనండి, మనం యూనిక్గా చేసామా, మనం సాటిస్ఫై అయ్యామా. సో దిస్ ఈస్ అ వెరీ నైస్ పాయింట్ ఇన్ హిమ్. ఓకే, ఇలాంటి కొన్ని పాయింట్స్, స్ట్రెస్లో ఎలా వర్క్ చేయాలి, యూనిక్గా ఎలా, ఇప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను, మాకు ప్రోగ్రామ్స్ వస్తాయి, కొరియోగ్రఫీస్ ఎలా డిజైన్ చేయాలి, మ్యూజిక్ని ఎలా సెలెక్ట్ చేయాలి నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు మల్లెమాల ప్రొడక్షన్ గురించి మాట్లాడితే, సో ఫుడ్ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళ హాస్పిటల్, ఇవన్నీ ఎలా ఉంటాయి? టూ గుడ్. అంటే చాలా మంది, కొంతమంది ఆర్టిస్టులు కొంచెం ఫుడ్ గురించి చిన్న చిన్న కామెంట్లు చేశారు, ఏదో టోకెన్ వినే ఉంటారు. విన్నాను. సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ప్రొడక్షన్ మల్లెమాల ప్రొడక్షన్ లో ఫుడ్ కానీ మాకైతే అంటే నేను జర్నీ 6 months ఇస్ నాట్ ఎ స్మాల్ జర్నీ. అసలు ఎప్పుడు అలా అనిపించలేదు. మేనేజర్ దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి, దానిపైన ఉన్న పోస్ట్స్ ఉన్న మనుషుల దగ్గర నుంచి, ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఎంత రెస్పెక్ట్ఫుల్గా, నన్నే కాదు మా మదర్ని కూడా ఎంత రెస్పెక్ట్ఫుల్గా చూసుకుంటారో. ఫుడ్ అంటారా, మంచి ఫుడ్డే పెడతారు. ఇప్పుడు ఎవ్రీ పర్సన్ హ్యాస్ డిఫరెంట్ టేస్ట్స్. నీకు ఆ ఫుడ్ నచ్చలేదు అనుకో, యూ గో గెట్ సంథింగ్. నో, మరీ ఫుడ్ తెచ్చుకునే కెపాసిటీ కూడా లేకుండా ఏ ఆర్టిస్ట్ లేరు కదా. ఇప్పుడు ఫుడ్ కూడా నాకు నచ్చిందే పెట్టాలి అన్నప్పుడు నువ్వు ఎందుకు సంపాదించుకోవడం? యూఆర్ వర్కింగ్, దే ఆర్ గివింగ్ యూ గుడ్ ఫుడ్, నీకు నచ్చకపోతే బయట నుంచి తెచ్చుకో. నాకు ఎప్పుడన్నా బోర్ కొడితే ఆ ఫుడ్ మా మమ్మీ ఎప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ కుక్ చేసుకొని వస్తారు, ఎందుకంటే బయట ఫుడ్ తినే అలవాటు తక్కువ కాబట్టి. నీకు నచ్చినప్పుడు యూ హ్యావ్ టు మేక్ యూర్ ఓన్ అరేంజ్మెంట్స్. వాళ్ళు నీకు 100% ఇస్తుంటే, నీకు పబ్లిసిటీ ఇస్తున్నారు, మనీ ఇస్తున్నారు. మల్లెమాల ఈజ్ ఆల్ అబౌట్ ఫేమ్. నువ్వు అందులో ఏం చేసినా, జబర్దస్త్ అవని, డీ అవ్వని, ఎనీ షో దిల్ గివ్ యూ ఫేమ్ అండ్ ప్రాంప్ట్ పేమెంట్. ఇవన్నీ ఇస్తున్నప్పుడు నువ్వు చిన్న చిన్న దగ్గర ఇట్స్ వెరీ సిల్లీ. ఏమో ఫర్ మీ దే మెయింటైన్ గుడ్ క్వాలిటీ, గుడ్ వెరీ గుడ్ హాస్పిటాలిటీ. అస్సలు ఏ లేట్ ఉండదు, టైంకి పడిపోతుంది పేమెంట్. ఓకే, చాలా అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ టైప్ లో ఉంటుందేమో మల్లెమాల ప్రొడక్షన్. ఐ థింక్ చాలా మంది జబర్దస్త్ వాళ్ళు మల్లెమాల వల్ల సెటిల్ అయిపోయిన చాలా మంది ఉన్నారు కదా, కమెడియన్స్ కానీ. అండ్ లక్కీలీ నాకు ఒక ప్రాజెక్ట్ కూడా వచ్చింది వాళ్ళ నుంచి తర్వాత, సీరియల్. కానీ అన్ఫార్చునేట్లీ ఐ డి నాట్ టేక్ ఇట్, ఎందుకంటే సీరియల్స్ నుంచి బ్రేక్ తీసుకున్నప్పుడు. కానీ చాలా బాధపడ్డా, మల్లెమాల లాంటి ప్రొడక్షన్లో చేయాల్సింది మళ్ళీ ఇంకో 2-3 years అని. బట్ డెసిషన్ వన్స్ టేకెన్ ఇస్ టేకెన్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఈ మేల్ కొరియోగ్రాఫర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు, అండ్ ఫీమేల్ కొరియోగ్రాఫర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఆడవాళ్ళు చిన్నప్పటి నుంచి భరతనాట్యం ఇవన్నీ నేర్చుకున్నా కూడా, అండ్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి మేల్ డామినేషన్ అనేది కొంచెం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఎందుకు ఫీమేల్ కొరియోగ్రాఫర్స్ ఎక్కువగా సక్సెస్ అవ్వలేదా, ఉన్నా కూడా బయటికి కనపడతలేదా? అసలు మీరేం చెప్తారు ఒక ఫీమేల్? ఇప్పుడు డీలో కొంతమంది ఉన్నారు, మన అంకిత మాస్టర్ కానీ, ఇప్పుడు శోభిత మాస్టర్ ఎవరో కూడా ఈ సీజన్లో. వాళ్ళని చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది, ఫీమేల్ కొరియోగ్రాఫర్స్ ఇంతమంది మేల్లో. కానీ టాలెంట్ లేక కాదు, చాలామంది ఉన్నారు. అన్ని కొరియోగ్రాఫర్ అటు పరిగెత్తాలి, ఇటు పరిగెత్తాలి, ప్రాపర్టీ వాళ్ళతో మాట్లాడాలి, టీంతో మాట్లాడాలి, ఫిజికలీ చాలా కష్టపడాలి, గొడవలు అంటే ఒకటి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి. అవన్నిటికీ కొంచెం ఉమెన్ సెన్సిటివ్ ఏమో. ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ అవ్వాలంటే కొంచెం, ఇప్పుడు మాదే అనుకోండి డి, ఒక ప్రాపర్టీ అనుకుంటాము, మా మాస్టర్ ఒకటి చెప్తారు, వాళ్ళు ఇంకొంచెం డిఫరెంట్గా చేస్తారు, వెళ్ళాలి ఎండలో చేయాలి, వాళ్ళతో డిస్కస్ చేయాలి. కొంచెం ఉమెన్ సెన్సిటివ్ ఏమో, అందుకే రావడానికి భయపడుతున్నారేమో అని అనుకుంటున్నాను. అంతే ఫీల్డ్ వర్క్ లో కొంచెం డిఫికల్టీ వస్తుందేమో. ఈ డామినేషన్ గురించి ఏం చెప్తారు? మేల్ డామినేషన్ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ లేదు, యాక్చువల్లీ చెప్పాలంటే ఫీమేల్ డామినేషన్ ఉంది. ఎక్కువ మీ మీద రన్ అవుతూ ఉంటాయి కాబట్టి. టీవీ అయితే ఫీమేల్ డామినేటెడ్, ఎందుకంటే హీరో ఏదో ఉంటాడు అంతే, కానీ హీరోయిన్ మీదే సీరియల్ రన్ అవుతుంది. హీరోయిన్ లేని మూవీస్ కొంచెం మేల్ డామినేటెడ్, టీవీ ఇండస్ట్రీ ఇస్ కంప్లీట్లీ ఫీమేల్ డామినేటెడ్. శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోస్ కూడా చేశారు కదా మీరు మధ్య మధ్యలో. జబర్దస్త్ చేయలేదు, జబర్దస్త్ నేను పనికిరాను, ఎందుకంటే నేను పంచులు తీసుకోను కదా. అడిగారా మామూలుగా ఎప్పుడైనా? నేను మెనీ ఇయర్స్ బ్యాక్, చాలా ఇయర్స్ బ్యాక్ అడిగారు.
ఆది గారే అడిగిచ్చినట్టున్నారు మేనేజర్తో. అప్పుడు నేను అమ్మో నాకు అంత స్ట్రాంగ్ హార్ట్ కాదు అని చెప్పేసి. ఓకే, అంటే ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కొంచెం ఉంటాయి కదా సరదాగా. ఉంటాయి. ఆ. నేను మోస్ట్లీ ఏదైనా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే పిలుస్తారు. ఓకే, పంచెస్ కూడా కొంచెం తక్కువగానే నన్ను పొగిడే పంచెస్ వేస్తారు. అలా అయితే మీకు కంఫర్ట్ అన్నమాట. Yeah. ఈ షూటింగ్స్ అవన్నీ కూడా చాలా లేట్ నైట్ ఉంటాయి కదా. లేట్ నైట్ అవుతుంది. ఇట్స్ ఏం చేయలేం, 6 to 6 పెట్టుకుంటే ప్రొడ్యూసర్ కి వర్కౌట్ అవ్వదు. అండ్ కంటెంట్ బేస్డ్ కాబట్టి ఏదైనా కంటెంట్ జరుగుతుంటే కట్ చేయలేము. స్క్రిప్టెడ్ కాదు కదా, అవును, అప్పటికప్పుడు జనరేట్ అవుతూ ఉంటాయి శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ ఏమన్నా. సో నాట్ వెరీ లేట్, కానీ కొంచెం లేట్. ఓకే, అంటే ఇప్పుడు వరకు మీరు ఎన్ని సీరియల్స్ చేశారని? ఒక 12 సీరియల్స్ చేశారు. వీటిలో మీకు బాగా నచ్చిన సీరియల్? శిఖరం, మీ క్యారెక్టర్ ఫస్ట్ సీరియల్ శిఖరం. ఆ తర్వాత ఇంకో 10 సీరియల్స్ చేసినా నేను అదే చెప్తాను. ఎందుకు అలాగా? అలాంటి స్టోరీ మళ్ళీ రాదు, అలాంటి రైటింగ్ మళ్ళీ చెయ్యరు, అలాంటి డైరెక్షన్ కానీ ఒక క్యారెక్టర్ మీద అంత ఇంపార్టెన్స్ యూనిక్గా అంత హిట్ కూడా నాకు తెలిసి ఇంకే సీరియల్ అవ్వలేదు. కాంట్రవర్షియల్ కాన్సెప్ట్ అది, విత్ బిగ్గెస్ట్ స్టార్స్ నాగబాబు గారు, భరణి గారు, జానకమ్మ గారు. నా డెబ్యూ అంత మంచి ప్రాజెక్ట్లో అయిందంటే ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. మామూలు లక్కీ కదా. అప్పుడు అంటే ఇది ఎప్పుడు ఒక 2012 అంటే దగ్గర దగ్గర 12 years 12 years 12 years 13 years రౌండ్ ఫిగర్ వేసుకోండి. అంటే అప్పటికి ఇప్పటికి టేకింగ్ లో కానీ లేకపోతే ప్రొడక్షన్స్ వాల్యూస్ లో కానీ చేంజెస్ సేమ్ వచ్చాయి అనుకోవచ్చు సీరియల్స్ పరంగా చూసుకుంటే. అప్పుడు క్వాలిటీ మీద చాలా, అంటే ఒక 20, ఇప్పుడు ఏమవుతుందంటే 20 episodes అయిపోతే పైలట్స్ కొంచెం జనాల్లోకి వెళ్తే ఇంకా లాగిచ్చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క సీన్ ఒక 20 minutes లో అయిపోవాలి, ప్రొడ్యూసర్ ప్రెషర్ ఉంది, పర్ డే 3 episodes షూట్ చేయాలని. కానీ అప్పుడు నేను వర్క్ చేసినప్పుడు ఇట్ వాస్ మోర్ అబౌట్ క్వాలిటీ. పర్ డే 3 scenes చేసినా కూడా ఎవ్రీ సీన్ షుడ్ లుక్ లైక్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ది సీరియల్. అంత డెడికేటెడ్గా చేసేవాళ్ళు అప్పుడు, అంత ఇంట్రెస్ట్ వచ్చేది. ఏదైనా డైరెక్టర్ వచ్చి ఇలా కావాలి నాకు ఈ సీన్, ఇలా చేద్దాము, అలా చేద్దాము, దీంట్లో ఈ చేంజెస్ చేద్దాము అని చెప్తే ఆర్టిస్ట్ కూడా చేయాలనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్లో నేను కూడా ఎందుకు ఇంకొద్దు అనే ఫీలింగ్ వచ్చిందంటే, సీన్ వచ్చిందా టప ఒక 2 క్లోజ్లు, 2 మాస్టర్లు, ఒక 2 సజెషన్స్, ఒక 4 సార్లు ఏడ్చామా, కట్. ఒక డిఫరెంట్గా ఏమైనా చేసామా, క్రియేటివ్గా ఏమైనా చేసామా అనేది పోయింది. అంటే ఇప్పుడు చాలా మంది సీరియల్స్ ఆర్టిస్టుల మీద సీరియల్స్ మీద జోక్స్ వేస్తూ ఉంటారు. అంటే మాకు కూడా ఉన్న డౌట్ ఏంటంటే మామూలుగా ఇంట్లో అమ్మ చాలా న్యాచురల్గా ఉంటుంది, ఏదో ఒక చీర కట్టుకుని బొట్టు ఉండదు. బట్ సీరియల్స్లో చూస్తే పని మనిషి కూడా రిచ్గా ఒక పట్టు చీర కట్టుకుని చక్కగా నీట్గా రెడీ అయ్యి ఇలా నాటి మీద చిన్న చిన్న అప్పుడప్పుడు మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ వస్తూ ఉంటాయి కదా, ఏం చెప్తారు? అంటే అది మనము ఇంట్లో ఉన్నట్టు స్క్రీన్ మీద చేస్తే జనాలు చూడరు. అందుకే ఇట్స్ లైక్ మినిమమ్ వీ హ్యావ్ టు గెట్ రెడీ అయినా. కానీ కొన్ని ఓవర్ అయిపోతున్నాయి. చావు దగ్గర కూడా లిప్స్టిక్ వేసుకొని కూర్చోవడము, హాస్పిటల్లో ల్యాషెస్ పెట్టుకొని హాస్పిటల్ బెడ్ మీద ఉండడము. ఒక పాయింట్ ఆఫ్ టైంలో కొన్ని మనం యాక్సెప్ట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఎండింగ్ స్టేజెస్ ఆఫ్ సీరియల్ చేసిన లాస్ట్ ప్రాజెక్ట్ కానీ దాని ముందు ప్రాజెక్ట్ కానీ, ఈ అత్త కోడల్లో కానీ మొగుడు పిల్లల డిస్టర్బెన్సెస్లో కొన్ని మనం యాక్సెప్ట్ చేయలేం. అది స్క్రిప్టే. నేను చిన్నప్పటి నుంచి చేస్తున్న సీరియల్స్ ఇదే స్క్రిప్ట్, ఏం మారలేదు. అంటే హస్బెండ్ తప్పు చేసినా కూడా వైఫ్ సారీ చెప్పడం, హస్బెండ్ అనుమానించినా కూడా వైఫ్ నా మొగుడు బంగారం అని చెప్పడం, అత్తగారు రూడ్గా ఉన్నా కూడా ఆమె రెబెల్ అవ్వకుండా ఉండడం కోడలు. ఇవన్నీ నాకు నచ్చేవి కాదు. ఒక పాస్ట్ 1 year ఆఫ్ మై కానీ మీరు ఇప్పుడు ఏమైతే చెప్పారో అదే కాన్సెప్ట్ తో వచ్చిన ఒక సీరియల్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఇట్స్ రాంగ్, అది స్క్రిప్ట్, నా రియల్ లైఫ్ వేరు. కానీ నాకు ఎందుకు డైలాగ్ కూడా చెప్పబుద్ధి అయ్యేది కాదు. నేను చెప్పనిది ఇలా చెప్పొద్దు, ఒక అమ్మాయి మీరు ఇలా చెప్తుంటేనే జనాలు అలా అనుకుంటున్నారు. క్వశ్చన్ చేస్తారండి మీరు? చేసేదాన్ని. లాస్ట్ నేను మానేస్తాను అనే స్టేజ్ లో ఇంకా నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు కదా, నేను మానేయడమే బెటర్ ఇంకా అనిపించింది నాకు. సీరియల్ అయిపోయింది, ఐ ఫినిష్డ్ ద సీరియల్. వాళ్ళు ఫినిష్ చేయండి అని చెప్పారు నన్ను, ఐ ఫినిష్డ్. కానీ కొన్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోయాయి. ఎందుకంటే మనం చూసిందే మనం నేర్చుకుంటాం. నాకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి, అవి ఆపోజిట్గా నేను డైలాగ్ కూడా చెప్పడం నచ్చేది కాదు ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అందుకే ఇంకా వర్షిణి గారు, మన చిన్నప్పటి నుంచి మనం కొన్ని సీరియల్స్ని ఫాలో అవుతూ ఉంటాం. ఆ సీరియల్స్ చూస్తున్నప్పుడు కానీ ఆ సీరియల్కి సంబంధించిన సాంగ్ వస్తున్నప్పుడు కానీ అంటే మన చైల్డ్హుడ్ గుర్తొస్తూ ఉంటుంది, 90s, అదొక ఎమోషన్. సో అలాగా మీరు చిన్నప్పటి నుంచి మీ లైఫ్లో మీరు చూసిన ఒక బెస్ట్ 5 సీరియల్స్? ప్లీజ్ ఈ క్వశ్చన్ నేను ఏ సీరియల్ చూడలేదు, నా సీరియల్ చేసినప్పుడే ఫస్ట్. సాంగ్స్ ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి,
నాగమ్మ, పిన్ని. మాకు అప్పుడప్పుడు సాంగ్స్ వచ్చాయి, మెట్టిల సవ్వడియో మెట్టిలు ఇలాంటి. లైక్ ఇప్పుడు రీసెంట్గా ఒక 5 years చూసుకుంటే కార్తీక దీపం ఇలా చెప్తాం. అలా మీరు అమృతం అమృతం నాకు గుర్తున్న టైటిల్ సాంగ్స్ అడుగుతున్నారా? టైటిల్ సాంగ్స్ అయినా సీరియల్ అయినా. అమృతం మీరు అన్నట్టు నిజంగా అమృతం చూసేవాళ్ళం. ఏది పాట పాడండి. అంత లేదు, అప్పుడప్పుడు నాకు అంత టైం ఉండేది కాదు. ఐ వాజ్ అ వెరీ బిజీ గర్ల్. స్కూల్ డాన్స్ క్లాస్, డాన్స్ ప్రోగ్రామ్, స్కూల్ డాన్స్ క్లాస్, డాన్స్ ప్రోగ్రామ్. ఇయర్లీ 1 సినిమా చూసేదాన్ని థియేటర్ లో. ఓకే. సో టీవీ చూసేంత టైం ఉండేది కాదు. అంటే అంత బేవర్సగా ఖాళీగా ఉన్నది మగపిల్లలం అనమాట. ఆడపిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. ఓకే, మీరు కంటిన్యూ చేయండి. సో సీరియల్స్ ఓన్లీ అమృతం సాంగ్ ఒకటి వినే. మొగల్ రేకులు వినేదాన్ని, మా అమ్మమ్మ చూస్తూ ఉంటే, చక్రవాకం, ఇవి అంతే. అవే అనమాట. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు విన్నర్ అయ్యారు, ఇంకేమైనా నెక్స్ట్ స్టెప్ ఏమన్నా ట్రై చేస్తున్నారా? కొరియోగ్రాఫర్, హీరోయిన్ ఏమైనా ఉన్నాయా? అదే చెప్పా కదా, ట్రై చేస్తుంటే ఇంకా పెద్ద ఆఫర్స్ వచ్చేవేమో మూవీస్ లో. నేను ఎప్పుడు ట్రై చేయలా. అంటే వర్షిణి గారు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఇవ్వండి అని అడగరు? ఇవాళ వరకు ఇన్ ఆల్ దీస్ ఇయర్స్ ఎప్పుడు జరగలేదు. వస్తే చేస్తారు. నా ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా డాన్స్ ప్రోగ్రామ్ చూసాక వచ్చింది చిన్నప్పుడు. ఓకే. అలా సో ఎప్పుడు ట్రై చేయలేదు. మేబీ మంచి ఆఫర్ వస్తే నేను చేస్తాను, మూవీస్ ఆర్ వెబ్ సిరీస్, నాట్ సీరియల్స్ యాజ్ ఆఫ్ నౌ. మంచి 5 ప్రాజెక్ట్స్ వచ్చినాయి మా టీవీ, జీ తెలుగు, ఈటీవీ. టెలికాస్ట్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అవి ఇప్పుడు. నాట్ సీరియల్స్. అండ్ కొంచెం పర్సనల్ లైఫ్ కూడా టైం ఇద్దాము. ఐ వాజ్ వెరీ బిజీ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ ఆల్ దీస్ డేస్. అండ్ డాన్స్ క్లాస్ చాలా బాగా రన్ అవుతుంది. పెళ్ళైపోయిందా? యా, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. కానీ ఎవరు అనుకోరు అరేంజ్, మమ్మల్ని చూస్తే లవ్ మ్యారేజ్ అని అనుకో. అవును, నేను కొన్ని ఫోటోలు చూసాను. ఎప్పటి నుంచో లవ్ ఏమో, కొన్ని ఇయర్స్ యుగాలుగా లవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్టు అలా ఉంటుంది. కాబట్టి లవర్స్ లాగే ఉంటాము. మ్యారేజ్ మీరు అడిగిన క్వశ్చన్ అరేంజ్ మ్యారేజ్ అలా ఏం లేదు. ఎవరు లవ్ చేయాలనిపించలేదు నా జర్నీలో. ప్రపోజల్స్ మాత్రం గట్టిగా వచ్చి ఉంటాయి. ఎవరికన్నా వస్తాయి, ఏ అమ్మాయి కన్నా వస్తాయి. కానీ ఇలాంటి అమ్మాయిలకి చాలా రేరు, భయపడతారు. ఏం చెప్తాము, వద్దప్పుడు చెప్తే కొట్టిద్దా, అందరూ ముందు తిట్టిద్దా అన్న భయం ఉంటుంది కదా. ఉంటుంది, కానీ అప్రోచ్ అయ్యే వాళ్ళు ఇండైరెక్ట్ గా అవుతారు, డైరెక్ట్ గా చెప్పలేదు. మీకు ఎలాంటి వాళ్ళంటే ఇష్టం? అంటే ధైర్యంగా వచ్చి వాళ్ళ మనసులో మాట చెప్పే వాళ్ళంటే ఇష్టమా, లేకపోతే కొంచెం డిఫరెంట్ గా ప్రపోజల్స్ పెట్టే వాళ్ళంటే ఇష్టమా? ప్రపోజల్ విషయం కాదు, కానీ నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్. అంటే తన కష్టంతో సెటిల్ అయిన వాడు, హార్డ్ వర్క్ వాల్యూ తెలిసిన అబ్బాయి కావాలి, మంచి ఎడ్యుకేషన్ ఉన్న అబ్బాయి కావాలి. బికాజ్ మా ఇంట్లో ఎడ్యుకేషన్కి వాల్యూ ఎక్కువ. మా అన్నయ్య హీఈస్ అన్ ఐఐటి గ్రాడ్, హీఈస్ హార్వర్డ్ పోస్ట్ డాక్టరేట్. నేను చదువుకున్నాను లా, మంచి కాలేజ్లో. చదువు అంటే ఇష్టం, ఒక రెస్పెక్ట్. అండ్ తన కష్టం మీద తను సంపాదించి మంచి సెటిల్ అయ్యే అబ్బాయి కోసమే. అంటే వీళ్ళు ఆప్షన్స్ ఎత్తుకుతున్నప్పుడు మా పేరెంట్స్ ఇవే చెప్పాను. సో అలా లవ్ మ్యారేజ్ లో అందరు ఎలాంటి వాళ్ళు వచ్చారంటే కోటీశ్వర్లు, కానీ అందరూ వాళ్ళ నాన్న ఆస్తి, వాళ్ళ తాతల ఆస్తి, నా దగ్గర ఆ కారు ఉంది, నా దగ్గర ఈ కారు ఉంది, నా దగ్గర ఆ విల్లా ఉంది, మా నాన్న పొలిటీషియన్, మంచి పొలిటీషియన్స్ మనవాళ్ళు కొడుకులు కూడా. మై కాలేజ్ వాజ్ అ వెరీ పాష్ కాలేజ్. అర్థమవుతుంది మీ మాటల్లో, అర్థమవుతుంది. బట్ సో మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు కెరీర్? వెరీ సపోర్టివ్. సో పెళ్ళి అవ్వక ముందు వరకు మా అన్నయ్య, మా మమ్మీ, డాడీ సపోర్ట్. అంటే ఎవ్వరు చదువు వదిలేసి నేను కంప్లీట్ డాన్స్లో వెళ్ళిపోతాను, యాక్టింగ్ చేస్తానంటే ఎవ్వరు ఒప్పుకోరు. అలాంటిది మా అన్నయ్య వాజ్ అ వెరీ సపోర్ట్ ఫస్ట్లీ, అంటే జర్నీ వైజ్ వస్తే. అండ్ మై మామ్, డాడ్. మమ్మీ అయితే నన్ను ఇంకా నేను ఫుడ్ గురించి, కాస్ట్యూమ్స్ గురించి ఏం పట్టించుకోకలేదు, నా వర్క్ చేసుకొని రావచ్చు. ఫుల్ బ్యాక్గ్రౌండ్ వర్క్ తను చేస్తుంది. అండ్ పెళ్ళి అయ్యాక అనేది ఫస్ట్ భయపడతారు. ఇంత సక్సెస్ చూశాను లైఫ్లో, పెళ్ళి అయ్యాక నా జర్నీ ఎలా ఉంటుంది అని. బట్ హీఈస్ వెరీ సపోర్టివ్. తనకు అసలు యాక్టింగ్ ఏంటి, షూట్ సెట్ ఎలా ఉంటుంది, డాన్స్ అంటే ఏంటి తెలియని మనిషి నేను పరిచయం అయ్యాక షూట్ సెట్కి రావడం. నాకంటే ఇప్పుడు మా ఆయనకు అందరూ ఫ్రెండ్స్ షూట్ సెట్స్లో, అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం, అదేంటని తెలుసుకోవడం, కానీ నా డాన్స్ జర్నీలో సపోర్ట్ చేయడం. అందరు అనుకుంటారు పెళ్ళయ్యాక అయినా కూడా యూ హ్యావ్ టు బి వెరీ ఇండిపెండెంట్, వాళ్ళు సపోర్ట్ చేయడం ఏంటి, ఇట్ ఇస్ యువర్ జర్నీ అంటారు. కానీ ఎంత మనం ఎదిరించి చేసినా ఏదన్నా వాళ్ళకి నచ్చనిది, అది మనకి మైండ్లో ఉంటుంది అని మనం ఫుల్ 100% ఇవ్వలేం. ఓ మా ఆయనకి ఇష్టం లేదు, మా అత్తగారికి ఇష్టం లేదు అనేది మైండ్లో ఉంటుంది. అండ్ వీ కాన్ గివ్ అవర్ 100%. వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంటేనే ఏదన్నా మనం హ్యాపీగా చేయగలం. అండ్ ఐ హ్యావ్ 100% యాక్సెప్టెన్స్ ఫ్రమ్ మై హస్బెండ్స్ ఫ్యామిలీ, హస్బెండ్. ఓకే. వర్షిణి గారు అంటే ఇన్నాళ్ళ నుంచి, ఒక 15 years నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నారు.
అంటే రియాలిటీ షోస్ చేస్తూ yeah. సీరియల్స్ చేస్తూ అలా ఉన్నారు. అండ్ బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోస్ కూడా 7 సీజన్స్ కంప్లీట్ చేసుకుని ఈ 7 సీజన్స్లో ఎప్పుడు వర్షిణి గారిని అడగలేదా? అడిగినా కూడా ఆవిడ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పారా? నెక్స్ట్ టైం అన్న వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? అడగలేదు, కానీ అడగలేదని దానికి కూడా రీజన్ నాకు తెలిసి నా వల్ల పెద్ద కంటెంట్ రాదేమో వాళ్ళకి. ఎందుకంటే నేను చూసిన సీజన్స్ లో ఇద్దరు ఒక లవ్ ట్రాక్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ అది కూడా వాళ్ళ ఎంటర్టైన్మెంట్, లవ్ ట్రాక్ నడవాలి, లేకపోతే బాగా హైపర్ ఉన్న మనిషి ఒకరు ఉండాలి, కొట్టుకోవాలి, గొడవలు పెట్టుకోవాలి. ఈ 3 కేటగిరీస్ లో నేను పాడను. సో వాళ్ళకి వెళ్తే నేను ఏం కంటెంట్ ఇస్తాను, వాళ్ళకి మనీ ఇచ్చి తీసుకెళ్తారు కదా, వాళ్ళకి పెద్ద పని ఉండదేమో నాతో అని పిలవలేదేమో అనుకున్నా. బట్ వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. బట్ మీ ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ వస్తే వెళ్దాం ఒకసారి, అంటే ఆల్రెడీ సీరియల్స్ చేసాం, రియాలిటీ షోస్ చేస్తున్నాం, డాన్స్ షోస్ చేసాం, ఒకసారి అది కూడా చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అన్న మైండ్ సెట్లోనే ఉంటారా? వద్దులే మనకెందుకులే కానీలే చూద్దాం అంటే నాకు పెద్ద నేనేం అనుకోలేదు, కానీ మై హస్బెండ్ చాలా షాకింగ్ గా అనుకోలేదు తను అంటాడని. ప్లీజ్ బిగ్ బాస్ కి వెళ్ళి ఒక్కసారి, నువ్వు ఇంకా స్ట్రాంగ్, ఐఎమ్ వెరీ సెన్సిటివ్ కదా, వెళ్ళు, పిలిస్తే నువ్వు నువ్వు ఇంకా స్ట్రాంగ్ గా వస్తావు, యూఆర్ వెరీ సెన్సిటివ్, అవన్నీ తీసుకుంటే యూ విల్ ఫీల్ మోర్ స్ట్రాంగర్ అండ్ ఇండిపెండెంట్, వెళ్ళు అంటున్నాడు. సో తెలీదు, వస్తే చూడాలి. ఓకే. అండ్ డాన్స్ లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు వర్షిణి గారు? మా గురువు గారు, ఫస్ట్ నేను నేర్చుకున్న గురువు గారు మంజుల రామస్వామి గారు. ఎందుకంటే ఆవిడ ఫుల్ లైఫ్ అంతా డాన్స్కి డెడికేట్ చేశారు. అండ్ ఆవిడ డెడికేట్ చేయడం వల్ల అట్లీస్ట్ ఒక 10-20% భరతనాట్యం అనేది ఇంకా ప్రొసీడ్ అవుతుంది మన జనరేషన్స్లో. ఇంకా చాలామంది గురువుస్ ఉన్నారు అట్లా. కొరియోగ్రఫీ వైజ్ శోభన గారు అంటే ఇష్టం. అండ్ మేల్ క్లాసికల్ డాన్సర్స్ చాలా తక్కువ, అందులో పార్శ్వానంద్ గారు అని ఒకరు ఉన్నారు, హీఈస్ ఆల్సో వెరీ గుడ్ డాన్సర్. ఓకే. మన టాలీవుడ్లో ఒక టాప్ 3 బెస్ట్ డాన్సర్స్ పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు? చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు. 3 పేర్లు అన్న, మీరు 2 పేర్లు చెప్పారు. సినిమాలు చూడడం తక్కువ. ఏంటండి అల్లు అర్జున్ గారి డాన్స్? అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు అండ్ ఎన్టీఆర్ గారు. ఓకే. మొత్తం వరల్డ్ మొత్తం బెస్ట్ ఒక 3 డాన్సర్స్ పేరు చెప్పండి. వరల్డ్ మొత్తం ఐ కాంట్ నేమ్ బెస్ట్, ఎవరి దాంట్లో వాళ్ళు బెస్ట్. టాలీవుడ్ లో వీళ్ళు 3. ఓకే. అంటే డాన్స్ లేకపోయినా కూడా చిన్న చిన్న స్టెప్స్తో బాగా మేనేజ్ చేస్తారు అనుకునే హీరో పేరు చెప్పండి. మహేష్ బాబు. లేదు అంటే ఆయన ఏం చేసినా చాలా గ్రేస్ఫుల్ గా, క్యూట్ గా ఉంటుంది. ఆయన ఫ్యాన్ ని కూడా నేను. ఆయన చిన్న స్టెప్ చేసినా కూడా సో క్యూట్ అన్నట్టు ఉంటుంది. కాబట్టి బాగా కవర్ చేశారు. థ్యాంక్ యూ. ఇద్దరిని కాపాడారు ఒక డైలాగ్తో. అంటే మీకు షీల్డ్ కూడా అనిల్ రావుపూడి గారి చేతుల మీదుగా తీసుకున్నారు కదా, ఆయన ఏమైనా మాట్లాడారా? నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఉంటుంది? లేదు, ఆదర్శ్కి ఇచ్చారు. ఆదర్శ్కి హీ గేవ్ అ గుడ్ ఆపర్చునిటీ, మూవీలో ఛాన్స్ ఇస్తానని. కానీ బాగా మాట్లాడారు. జడ్జ్మెంట్ ఆయన కూడా జడ్జ్మెంట్ ఇచ్చారు ఆ రోజు, మార్క్స్ అవన్నీ ఆయన కూడా ఇన్వాల్వ్డ్ ఉన్నారు. అండ్ హీ వాజ్ వెరీ క్లియర్ జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా. అది టెలికాస్ట్ అవ్వలేదు, కానీ ఇది శ్వేత, వర్షిణి బోత్ ఆఫ్ దెమ్ డిడ్ అ గ్రేట్ జాబ్. కానీ కొన్ని ఎక్స్ట్రా మార్క్స్ కొరియోగ్రఫీ వల్ల కానీ, యూనిక్గా చేయడం వల్ల కానీ, వర్సిటాలిటీ వల్ల కానీ ఇచ్చాము అని చెప్పి చాలా మంచిగా మాట్లాడారు, బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ ఫస్ట్ టైం ఒక షూట్అవుట్లో 2 గర్ల్స్ ఉండడం అనేది ఇస్ వెరీ గ్రేట్. ఆయన రీసెంట్గా గర్ల్స్ మీద ఒక మూవీ చేశారు కదా, భగవత్ కేసరి, దానికి రిలేట్ చేసుకుంటూ చాలా మాకే అసలు చాలా ప్రౌడ్గా అనిపించింది నాకు, శ్వేతకి అలా అంటుంటే. ఓకే. సో మీరు మీ లైఫ్లో తీసుకున్న ఫస్ట్ చేసిన సీరియల్ శిఖరం, దానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అప్పట్లో? అంటే ఒక 13 years బ్యాక్. అప్పుడు డైలీ పేమెంట్ ఉండేదా? ఇప్పుడు కూడా డైలీ పేమెంట్. ఓకే, డైలీ పేమెంట్. బట్ 1.5 month ఒకసారి, 1 month ఒకసారి చెక్ ఇస్తారు, నంబర్ ఆఫ్ డేస్ ని బట్టి. మీరు తీసుకున్న శిఖరం మై ఫస్ట్ పేమెంట్ వాజ్ 4500 పర్ డే. ఓకే. అండ్ ఇప్పుడు రియాలిటీ షోస్ పేమెంట్స్ వేరుంటాయి. అవునా? రియాలిటీ షోస్ అండ్ గేమ్ అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు చేశారు కదా, ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ కి పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్సే, కానీ సీరియల్ పేమెంట్స్ లాగా ఉండవు. ఓకే, ఎక్కువ ఉంటాయి. ఓకే. షోస్ పేమెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. అంటే టేక్ కి ఇలా చేస్తారా, లేకపోతే మీరు ఒక సాంగ్ కి చేస్తారా? ఓకే, పర్లేదు అయితే. సాటిస్ఫై మంచి పేమెంట్స్ ఇస్తారు వాళ్ళు. ఓకే. అంటే మీరు పేమెంట్ అన్న కోణంలో చూస్తారా, లేదు ఛాన్స్
అసలు నేను యాక్టింగ్ లోకి ఎంటర్ అయింది డబ్బుల కోసం కాదు. వీఆర్ వెరీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఓకే అండ్ మై హస్బెండ్ ఇస్ ఆల్సో ఎర్నింగ్ రియలీ వెల్, మై బ్రదర్ ఇస్ ఎర్నింగ్ రియలీ వెల్. ఓకే నేను నా డాన్స్ క్లాస్ నుంచి ఎర్నింగ్ రియలీ వెల్ నౌ, బట్ అప్పుడు కూడా ఐ నెవర్ హ్యాడ్ అన్ ఆబ్లిగేషన్ నేను సంపాదించాలి ఎవరికైనా పెట్టాలనేది ఏమీ లేదు. సరదా ఆపర్చునిటీ కోసం ఆపర్చునిటీ వచ్చినప్పుడు మంచిదా బాగుందా స్క్రిప్ట్ అని చూస్ చేసుకొని వెళ్ళిపోయా. ఓకే సో నెవర్ హ్యాడ్ దిస్ మనీ ప్రెషర్ ఆన్ మీ లక్కీలీ. డన్. డి నుంచి ఏం నేర్చుకున్నారు? ఆ డి డాన్స్ షోతో ఏం నేర్చుకున్నారు? ఏమన్నా మీరు చేంజెస్ వచ్చాయా? యా ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్, స్ట్రెస్లో ఎలా వర్క్ చేయాలి. అంటే నేను చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్స్ కాంపిటీషన్ స్ట్రెస్ ఉండేది, బట్ దిస్ ఇస్ అ డిఫరెంట్ స్ట్రెస్. స్ట్రెస్లో ఎలా కూల్గా ఉండాలి, ఎలా వర్క్ చేయాలి. అండ్ ఇందాక చెప్పినట్టు కొరియోగ్రఫీస్ ఎవరు ఎంత యూనిక్గా అసలు ఒక్కొక్కరు ఎంత క్రియేటివ్గా చేస్తున్నారు ఆ ప్రాపర్టీస్ విషయంలో. కానీ నేను ఇప్పుడు గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ ఇస్తాను ఆ స్టూడెంట్స్తో. సో భరతనాట్యంలో ఐఎమ్ ట్రయింగ్ టు ఇంకల్కేట్ దీస్ డి కాన్సెప్ట్స్. సో ఇట్లా ఫ్యూజన్స్ చేయడం. అండ్ లైఫ్లో ఫస్ట్ టైం ట్రోలింగ్స్ ఎలా ఉంటాయో చూశాను డి వల్ల. ఎప్పుడు నేను నెగిటివ్ కమెంట్ చూడలేదు వినలేదు నా గురించి ఇన్ని ఇయర్స్లో. చాలా స్మూత్ ఉండింది. ఫస్ట్ టైం ఓహో నెగిటివ్ కమెంట్స్ కూడా వస్తాయి, దాన్ని మనం ఎలా ఫేస్ చేయాలి, అందరూ మనల్ని ఇష్టపడాలని రూల్ లేదు అనేది ఇట్ ఈస్ అ వెరీ బిగ్ పాయింట్ దట్ ఐ లెర్న్డ్ ఆఫ్టర్ డి. ఓకే. అండ్ శేఖర్ మాస్టర్ మీద కూడా హైపరాది గారు పంచులేస్తూ ఉంటారు. సార్ అక్కడ ఉన్న అమ్మాయిల పేరు చెప్పండి అంటే ఆయన టకటక చెప్తూ ఉంటారు, అబ్బాయిల పేరు చెప్పనంగానే ఆయన గుర్తుండదు, దొరికిపోయాడు. సో ఏంటి నిజమేనా లేదా మాకు అనిపిస్తూ నిజంగానే పులిహోర రాజానా మన శేఖర్ మాస్టర్ అన్న టైప్ లో ఉంటుంది. వెరీ వెరీ స్వీట్ జెంటిల్ మ్యాన్. అదే మామూలుగా పర్టికులర్ గా గర్ల్స్ తో అంటే మీ డాన్సర్స్ తో కంటెస్టెంట్స్ తో ఫీమేల్ కంటెస్టెంట్స్ తో శేఖర్ మాస్టర్ గారి బిహేవియర్ కానీ సో ఎలా ఆయన అప్రోచ్మెంట్? మేల్ కంటెస్టెంట్స్ తో ఎలా ఉంటారో ఫీమేల్ కంటెస్టెంట్స్ తో కూడా అలాగే ఉంటారు. ఈ కామెడీ ఏంటంటే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్, రేటింగ్స్ రావాలి, మంచిగా కంటెంట్ రావాలి, ఊరికే డాన్స్ చేస్తే బోర్. సో కామెడీ జనరేట్ చేయడానికి ఆయన స్పోర్టివ్ గా తీసుకుంటారు, ఆది గారు స్పాంటేనియస్ గా వేస్తూ ఉంటారు. కానీ అంతకు మించి ఏమీ లేదు. ఆయన అందరికి చాలా రెస్పెక్ట్ ఇస్తారు గర్ల్స్ అందరికి, అండ్ ఈస్ వెరీ స్వీట్. అండ్ ఈ రియాలిటీ షోస్ కూడా ఈ మధ్య కొంచెం హద్దు దాడుతున్నాయి. అండ్ ట్రోల్స్ మీమ్స్ అని నేను స్ట్రైట్గా అడుగుతాను, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. అండ్ రీసెంట్గా ఒక షోలో నువ్వా నేనా తేల్చుకుందాం అనే టైపులో అటు అనసూయ గారు ఇటు శేఖర్ మాస్టర్ గారు ఆవిడ అస్సలు మామూలు ట్రోలింగ్స్ కాదు, ఒరే ఏంటి ఇది ఫ్యామిలీ షోసా ఏంటి అన్న టైప్లో ట్రోల్స్ బాగా అయినాయి. సో ఏంటి ఏం చెప్తారు మీరు అలాంటి? సో నేను ఎప్పుడూ ఒక ఉమెన్ డ్రెస్సింగ్ మీద నేను కమెంట్ చెయ్యను. ఎవరి బాడీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి లేని ప్రాబ్లం వాళ్ళకి ఏంటి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిల్లలకి ఇది చెప్పడం ఆపేయాలి. ఇలా వేసుకున్న గర్ల్స్ బ్యాడ్, ఇలా వేసుకున్న ఫుల్ డ్రెస్ వేసుకున్న గర్ల్స్ గుడ్, చిన్న డ్రెస్లు వేసుకున్న గర్ల్స్ బ్యాడ్, ఇలా పిల్లలు చిన్నప్పటి నుంచే చెప్పడం మానేయాలి. ఎవ్రీథింగ్ ఇస్ ఎ డ్రెస్, అది రెస్పెక్ట్ చేయి నువ్వు ఎవరేం వేసుకున్నా కూడా. ఐ థింక్ వన్ ఇంటర్వ్యూ అనసూయ గారు చెప్పారు, నా పిల్లల ముందే నేను షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్నా కూడా వాళ్ళు అలవాటు అవ్వాలి, అందరు ఉమెన్ని అలా రెస్పెక్ట్ చేయడం వాళ్ళు నేర్చుకోవాలి అని. అండ్ రంగస్థలం చేసినప్పుడు వాళ్ళ ఇద్దరు సన్స్ అండ్ హస్బెండ్ వాళ్ళ ఇన్లాస్ వచ్చి కూర్చునే వాళ్ళు సెట్లో, అండ్ షీ యూస్ టు వేర్ అ వెరీ హాట్ డ్రెస్ యాంకరింగ్ చేసుకుంటే వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళు, చాలా బాగా అనిపించేది. సో డ్రెస్సెస్ మీద యూ షుడ్ నాట్ కమెంట్, దేని మీద ట్రోల్ చేయకూడదు. ఎందుకంటే ట్రోల్ చేసే వాళ్ళందరూ ఇంట్లో పని పాట లేకుండా కూర్చునే వాళ్ళు. అదే వాళ్ళకు ఒక అవకాశం వస్తే ఒక స్టేజ్ ఎక్కి యాంకరింగ్ చేయాలన్నా, డాన్స్ చేయాలన్నా, కామెడీ చేయాలన్నా చేయరా, ఎగేసుకుంటూ వచ్చి చేస్తారు. ఆపర్చునిటీస్ లేక ఇంట్లో కూర్చొని కమెంట్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఈ కమెంట్స్ చేసే 1,00,000 మందిలో 1,00,000 మందికి మీరు ఒక మెసేజ్ అందరికి ఇండివిజువల్గా జబర్దస్త్ ఉంది, లేకపోతే ఈ షో ఉంది, మీరు వస్తారా, మీకు ఆపర్చునిటీ ఉందంటే రేపు పొద్దున కల్లా సెట్లో ఉంటారు. వాళ్ళు వస్తారు, చేస్తారు. కింద కూర్చొని కమెంట్ చేయడం చాలా ఈజీ. అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు. ఆవిడ కోట్ తీయడం కానీ, ఈయన జాకెట్ తీయడం కానీ, ఇట్ హ్యాపెండ్ యాజ్ అ టగ్ ఆఫ్ వార్ బికాస్ ఇట్ వాస్ అ బాయ్స్ వర్సెస్ గర్ల్స్ షో. మన మైండ్లో ఉంటుంది అది టగ్ ఆఫ్ వార్ అనేది. మనం అనుకుంటే టగ్ ఆఫ్ వార్, ఇంకొకలాగా కోట్స్ తీసారనుకుంటే ఇంకొక. సో అదంతా ట్రోలింగ్ వాళ్ళ మైండ్ సెట్ మీద ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ టు స్టాప్ బికాస్ నేను కూడా చాలా ఎఫెక్ట్ అయ్యాను డి తర్వాత. ఒక 1 వీక్ మా ఫ్యామిలీ అందరూ మాట్లాడి సెట్ చేశారు నన్ను. కానీ కొంతమంది అయితే నాగబాబు గారి రికమెండేషన్ వల్ల డి విన్ అయింది అన్నారు, బికాస్ ఐ వర్క్ విత్ హిమ్. ఇప్పుడు శిఖరం 12 years బ్యాక్ శిఖరం ఆయన ఎందుకు వచ్చి నన్ను విన్ చేయండి అని చెప్తే నేను ఎందుకు, ఇఫ్ యూ సీ దిస్ ఇస్ ఆల్ మై ట్రీట్మెంట్ హ్యాపెనింగ్ డి తర్వాత జరిగే ట్రీట్మెంట్స్, ఇంజురీస్, ఇంత నేను ఎందుకు కష్టపడాలి?
నాకు రికమెండేషన్స్ ఉంటాయి. అందరూ కష్టపడ్డారు. సో కూర్చొని ట్రోల్ చేసే వాళ్ళందరూ నేను ఇదే చెప్తున్నాను, కూర్చొని టైప్ చేయడం చాలా ఈజీ. మీకు అవకాశం వస్తే ఎగేసుకుంటూ వచ్చి స్టేజ్ మీద చేసేస్తారు, అది అందరికీ తెలుసు. మేము వచ్చిన అవకాశాన్ని వాడుకుంటున్నాం. అండ్ ఎవ్రీబడి హ్యాస్ అ ఫ్యామిలీ. ఒక బాడీ షేమ్ చేసినప్పుడు కానీ, క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు కానీ, యూ ఆల్సో హ్యావ్ అ మదర్, యూ ఆల్సో హ్యావ్ అ సిస్టర్. సో వాళ్ళ మీద మీరు ఎవరైనా చేస్తే ఒప్పుకుంటారా? వీ ఆల్సో కమ్ ఫ్రమ్ అ వెరీ డీసెంట్ ఫ్యామిలీస్. ఓకే, మేము ఇట్లా దులుపుకొని పోతున్నాం, కానీ దెర్ విల్ బి అ డే వేర్ యూ ఆల్ విల్ చాలా బాధపడతారు కదా. ఏడ్చిన రోజులు ఉన్నాయి ఎప్పుడైనా ట్రోలింగ్స్ కి? నా ట్రోల్ జరిగిందే డీ విన్నింగ్ తర్వాత. ఆ. వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, వేరే వేరే- వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. దే హ్యావ్ వెరీ గుడ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్, నాకంటే కూడా మై అవును, ఆపోజిట్. అవును. వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు కదా, కమెంట్ చేశారు. బట్ దెన్ మై హస్బెండ్, మై బ్రదర్, మై మామ్, ఎవ్రీబడి వర్ లైక్, అన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ఊరికే విన్ అవ్వలేదు కదా, ఊరికే జడ్జెస్ కూర్చొని నీకు విన్నింగ్ ఇవ్వలేదు. సో టేక్ ద పాజిటివ్ థింగ్స్ అని చెప్పారు. ఐ టుక్ ఇట్ లైక్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ Thank మీ you. ఫ్యూచర్కి కూడా. ఖచ్చితంగా ఎప్పుడు మమ్మల్ని మీరు ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. అండ్ త్వరలోనే మంచి మంచి సినిమాలు కూడా చేయాలి, అక్కడ కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి Sure, కోరుకుంటున్నాను. I'll try. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.